So good morning to all of you. Today we are discussing one of the important topics of reasoning ability. The topic name is classification. ఈ టాపిక్ ని మనం ఆడ్ మ్యాన్ అవుట్ అని కూడా అంటాం. ఆడ్ మ్యాన్ అవుట్ అని కూడా అంటాం. సో ఆడ్ మ్యాన్ అవుట్ ఆర్ క్లాసిఫికేషన్ రెండు ఒకటేనమ్మా. సో నేమ్ కొద్దిగా డిఫరెంట్ గా ఉంటుంది కానీ నేమ్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ బోత్ టర్మ్స్ ఈస్ సేమ్. క్లాసిఫికేషన్ అంటే ఆడ్ మ్యాన్ అవుట్. సో ఆడ్ మ్యాన్ అవుట్ అంటే ఏంటి? జనరల్ గా వీ షుడ్ నో ద డెఫినేషన్ ఆఫ్ ఆడ్ మ్యాన్ అవుట్. చాలా మంది ఏమనుకుంటారంటే ఆడ్ మ్యాన్ అవుట్ అంటే డిఫరెంట్ గా ఉన్నదాన్ని పిక్ చేసుకుంటాం, అది ఆడ్ మ్యాన్ అవుట్ అంటారు. డిఫరెంట్ గా ఉన్నదాన్ని పిక్ చేసుకుంటే దాన్ని ఆడ్ మ్యాన్ అవుట్ అంటాం. కానీ ఇక్కడ ఇఫ్ యూ క్లియర్లీ నో ద డెఫినేషన్ ఆఫ్ ఆడ్ మ్యాన్ అవుట్ డెఫినేషన్ మనం క్లియర్ గా తెలుసుకుంటే కనుక డిఫరెంట్ గా ఉన్నదాన్ని పిక్ చేసుకోవడమే కాకుండా మనం ఇచ్చిన 4 ఆప్షన్స్ ఆర్ 5 ఆప్షన్స్, మనకి జనరల్ గా క్వశ్చన్స్ ఎలా ఇస్తాడో ఆప్షన్స్ ఫామ్ లో ఇస్తాడు. ఆప్షన్స్ ఫామ్ లో ఇచ్చినప్పుడు 4 ఆప్షన్స్ ఆర్ 5 ఆప్షన్స్ విల్ బి గివెన్. ఈ 4 ఆప్షన్స్ ఆర్ 5 ఆప్షన్స్ లో 4 ఆప్షన్స్ ఇస్తే ఫర్ ఎగ్జాంపుల్ 3 ఆప్షన్స్ విల్ హ్యావ్ అ సేమ్ ఫామ్. సో అమాంగ్ 4 ఆప్షన్స్, గుర్తుపెట్టుకోండి, అమాంగ్ 4 ఆప్షన్స్ 3 options will follow a rule. 3 options will follow a rule. 3 options ఒక రూల్ ని ఫాలో అవుతాయి. అంటే దాని అర్థం ఏంటి? 3 ఆప్షన్స్ కి ఒకే ఫామ్ ఉంటుంది, ఒక రూల్ ని ఫాలో అవుతాయి లేదా ఒకే ఫామ్ లో ఉంటాయి. సో ఒక్క ఆప్షన్ మాత్రం ఆ ఫామ్ లోకి రాదు లేదా ఆ రూల్ ని ఫాలో అవ్వదు. సో ఏదైతే రూల్ ని ఫాలో అవ్వని ఆప్షన్ ఉంటుందో దాన్ని మనం ఆడ్ మ్యాన్ అవుట్ గా తీసుకోవాలి. సో ఆడ్ మ్యాన్ అవుట్ అంటే డైరెక్షన్స్ చాలా క్లియర్ గా ఉండాలమ్మా. ఆడ్ మ్యాన్ అవుట్ అంటే డిఫరెంట్ గా ఉన్నదాన్ని పిక్ చేయడమే కాకుండా ఏంటి, 4 ఆప్షన్స్ ఇచ్చినప్పుడు ఈ 4 ఆప్షన్స్ లో ఎనీ 3 ఆప్షన్స్ ఒకే రూల్ ని ఫాలో అవుతాయి. సో ఆ రూల్ ఫాలో అవ్వనటువంటి ఆప్షన్ ని మనం ఆడ్ మ్యాన్ అవుట్ గా తీసుకుంటాం. ఓకేనా? సో డెఫినేషన్ అదే క్లియర్ గా మనం గుర్తుపెట్టుకోవాలి. చూడండి డెఫినేషన్ చూడండి. In this type of questions, 4 or 5 group of words or letters or numbers will be given, in which except one, all the other options follow a particular rule. So we have to find out one which does not follow the common rule, that is called odd man out. ఏదైతే రూల్ ఫాలో అవ్వకుండా ఉంటుందో దాన్ని మనం ఆడ్ మ్యాన్ అవుట్ గా తీసుకుంటాం. ఓకే, సో డైరెక్షన్ ఒకసారి క్లియర్ గా అర్థం చేసుకోగలిగితే ఎలాంటి క్వశ్చన్స్ మనకి ఈ పర్టికులర్ కాన్సెప్ట్ లో ఉంటాయి. సో మనం ఈ పర్టికులర్ కాన్సెప్ట్ లో 3 టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఎక్కువగా చూస్తుంటాం. అదేంటంటే వర్డ్ క్లాసిఫికేషన్, అంటే వర్డ్స్ మీద ఉండేటువంటి క్వశ్చన్స్. సెకండ్ లెటర్ క్లాసిఫికేషన్, అంటే లెటర్స్ మీద ఉండేటువంటి క్వశ్చన్స్. నంబర్ క్లాసిఫికేషన్, అంటే నెంబర్స్ మీద ఉండేటువంటి క్వశ్చన్స్. సో అన్ని క్వశ్చన్స్ లో మనకి ఒకటే డైరెక్షన్ అమ్మ. ఏంటి, 3 ఆప్షన్స్ కి మనకి సేమ్ రూల్ ఉంటుంది. ఆ రూల్ ఫాలో అవ్వని ఆప్షన్ ని మనం ఆడ్ మ్యాన్ అవుట్ గా తీసుకుంటాం. అయితే ఆ క్వశ్చన్స్ వచ్చేసి వర్డ్స్ మీద ఇవ్వచ్చు, లెటర్స్ మీద ఇవ్వచ్చు, అలాగే నెంబర్స్ మీద కూడా ఇవ్వచ్చు. ఇలా మనకి డిఫరెంట్ 3 కేటగిరీస్ లో క్వశ్చన్స్ మనకి జనరల్ గా ఎగ్జామ్ లో వస్తాయి. వర్డ్స్ క్లాసిఫికేషన్ ఆన్సర్ చేయాలంటే వాట్ ఈస్ రిక్వైర్డ్? సో వర్డ్ క్లాసిఫికేషన్ లో మనకి జనరల్ నాలెడ్జ్ ని బేస్ చేసుకుని ఉంటాయి. ఓకే, word classification questions generally based on general knowledge ని బేస్ చేసుకొని ఉంటాయి. అంటే డిఫరెంట్ కేటగిరీస్ నుంచి క్వశ్చన్స్ ఉంటాయి. జనరల్ నాలెడ్జ్, డిఫరెంట్ కేటగిరీస్ అంటే కంట్రీస్ అవ్వచ్చు, స్టేట్స్ అవ్వచ్చు, కరెన్సీస్ అవ్వచ్చు, లేదా మంత్స్ అవ్వచ్చు, లేదా ఫ్లవర్స్ అవ్వచ్చు, యానిమల్స్ అవ్వచ్చు, లేదా మ్యాథ్స్ రిలేటెడ్ అవ్వచ్చు. జనరల్ నాలెడ్జ్ ని బేస్ చేసుకునే క్వశ్చన్స్ ని మనం వర్డ్ క్లాసిఫికేషన్ లో చూస్తాం. ఆ క్వశ్చన్స్ కూడా ఎలా ఉంటాయో మనం డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ లెటర్ క్లాసిఫికేషన్. లెటర్ క్లాసిఫికేషన్ రావాలి, ఆన్సర్స్ రావాలంటే ఏది ఇంపార్టెంట్ అంటే మనకి లెటర్స్ నెంబర్స్ ఉంటాయి. ఎన్ని లెటర్స్ ఉంటాయి మనకు? ఆల్ఫాబెట్ లో 26 లెటర్స్ ఉంటాయి. ఆ 26 లెటర్స్ కి నెంబర్స్ అందరికి రావాలి. ఇది మనకి బేసిక్ అన్నమాట, నేర్చుకోవాలి. లెటర్స్ కి మనకి ఫార్వర్డ్ నెంబర్ ఉంటుంది, రివర్స్ నెంబర్ ఉంటుంది. ఈ రెండు నెంబర్స్ మనం నేర్చుకోవాలి. అట్లాగే పెయిర్ ఆఫ్ ఆపోజిట్ లెటర్స్ అంటాం. పెయిర్ ఆఫ్ ఆపోజిట్ లెటర్స్ ఇవి కూడా అందరికి రావాలి, ఎందుకంటే వీటి మీద క్వశ్చన్స్ ఉంటాయి. అట్లాగే లెటర్స్ లో మనకు ఉండేటువంటి ఓవెల్స్ మీద క్వశ్చన్స్ ఉంటాయి.
అలాగే సీక్వెన్స్ ఆఫ్ లెటర్స్ మీద క్వశ్చన్స్ ఉంటాయి. ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయొచ్చు. మనకి ఎలాంటి క్వశ్చన్ వచ్చినా కూడా ఆన్సర్ చేయాలి అంటే ఈ లెటర్స్ మీద ఉండేటువంటి అన్ని టైప్స్ ఆఫ్ బేసిక్స్ మీద మనకి గ్రిప్ ఉండాలి. అది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ నెంబర్స్ మీద ఉండేటువంటి క్వశ్చన్స్ ఏం నేర్చుకోవాలి. సో ఎక్కువగా ప్రైమ్ నెంబర్స్ అడుగుతాడు. ప్రైమ్ నెంబర్స్ మీద మనకి గ్రిప్ ఉండాలి అంటే 100 వరకు అందరికీ ప్రైమ్ నెంబర్స్ రావాలి. తర్వాత స్క్వేర్స్ నేర్చుకొని ఉండాలి, క్యూబ్స్ నేర్చుకొని ఉండాలి. ఓకేనా. ఇది కాకుండా సమ్ ఆఫ్ ది డిజిట్స్, ప్రోడక్ట్ ఆఫ్ ది డిజిట్స్, సమ్ ఆఫ్ ది డిజిట్స్ మీద క్వశ్చన్ ఉంటుంది, ప్రోడక్ట్ ఆఫ్ ది డిజిట్స్ మీద క్వశ్చన్ ఉంటుంది. సో ఇలా డిఫరెంట్ క్వశ్చన్స్ ని ఫ్రేమ్ చేస్తాడు. అలాగే మ్యాథ్స్ రిలేటెడ్గా కూడా మనకి క్వశ్చన్స్ అడుగుతాడు. సో ఈ 3 కేటగిరీస్లో ఈ 3 బేసిక్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ నేర్చుకోగలిగితే, నేను ఇచ్చినటువంటి ఇక్కడ రాసినటువంటి బేసిక్స్ కనుక మనం నేర్చుకోగలిగితే మనకి అన్ని క్వశ్చన్స్ ఈజీగా, అంటే మనకి 5 బిట్స్ ఏవైతే ఉన్నాయో ఆ 5 బిట్స్ మనం ఈజీగా ఆన్సర్ చేయడానికి స్కోప్ ఉంటుంది. ఓకేనా. కాపీ చేసుకోండి. ఓకే, ఇప్పుడు ఏం చేద్దామంటే ప్రతి కేటగిరీ నుంచి ఎగ్జాంపుల్స్ కొన్ని చూద్దాం. ఎగ్జాంపుల్స్ చూసిన తర్వాత మనం క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం. ఓకేనా. వర్డ్ క్లాసిఫికేషన్లో మనం ఎగ్జాంపుల్ చూద్దాం. ఎగ్జాంపుల్ 1 చూడండి అమ్మా. 5 ఆప్షన్స్ ఇచ్చాడు. మార్స్, మెర్క్యూరీ, జూపిటర్, ఛాలెంజర్, నెప్ట్యూన్. క్వశ్చన్ చూడగానే ఏమర్థం అవుతుంది మనకి? ఇవన్నీ ప్లానెట్స్ కదా. మీ అందరికీ ప్లానెట్స్ తెలుసు కదా, ఆర్డర్ ఆఫ్ ప్లానెట్స్. మై వెరీ ఎక్సలెంట్ మదర్ జస్ట్ సర్వ్డ్ us 9 పిజ్జాస్. ఇప్పుడు ప్లూటో ప్లానెట్ కాదు కాబట్టి మై వెరీ ఎక్సలెంట్ మదర్ జస్ట్ సర్వ్డ్ us 9 అని గుర్తుపెట్టుకోవాలి. అంటే మొత్తం మనకు ఉండేటువంటి ప్లానెట్స్ అందరికీ తెలుసు కాబట్టి ఈ మార్స్, మెర్క్యూరీ, జూపిటర్, నెప్ట్యూన్, ఛాలెంజర్, వీటిలో ఛాలెంజర్ అనేది ప్లానెట్ కాదు కదా. అంటే ఎక్సెప్ట్ ఛాలెంజర్ ఆల్ ది అదర్ ఆర్ ప్లానెట్స్. మిగతావన్నీ ప్లానెట్స్ అనే రూల్ ని ఫాలో అవుతున్నాయి. ఛాలెంజర్ ప్లానెట్ అవ్వట్లేదు కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ డి. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఎగ్జాంపుల్ 2 చూడండి. డిఫరెంట్, సెపరేట్, డిస్టింక్ట్, సిమిలర్, డిస్టింగ్విషబుల్. డిఫరెంట్, సెపరేట్, డిస్టింక్ట్, సిమిలర్, డిస్టింగ్విషబుల్. మీరు అబ్జర్వ్ చేస్తే డిఫరెంట్ అంటే విడివిడిగా, సెపరేట్ అంటే విడివిడిగా, డిస్టింక్ట్ అంటే విభిన్నమైనటువంటిది, డిస్టింగ్విషబుల్ అంటే వేరు చేయాల్సినటువంటిది. ఇవన్నీ కూడా ఏంటంటే మనకి ఒకటే మీనింగ్ ఉన్న వర్డ్స్ లాగా కనబడుతున్నాయి. సిమిలర్ అనేటువంటి ఈ వర్డ్ ఈ పర్టికులర్ వర్డ్స్ తో మ్యాచ్ అవ్వట్లేదు కాబట్టి ఆప్షన్ డి కరెక్ట్ అవుతుంది. అర్థమవుతుందా? సిమిలర్ అనే వర్డ్ కాకుండా మిగతావన్నీ కూడా మనకి సేమ్ మీనింగ్ తో ఉన్న వర్డ్స్. అది అందువల్ల మనం సిమిలర్ అనే ఆప్షన్ ని మనం ఆడ్ మెన్ అవుట్ గా తీసుకుంటాం. ఏమైనా అర్థమవుతుందా అందరికీ? ఓకే, ఇవి ఎగ్జాంపుల్స్ మాత్రమే, క్వశ్చన్స్ కాదు నాన్న. ఎగ్జాంపుల్స్ అంటే ఆడ్ మెన్ అవుట్ లో క్వశ్చన్స్ ఎలా ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ 5 ఆప్షన్స్ ఉన్నాయి. మీకు ఎగ్జామ్ లో 5 ఇవ్వడు, 4 ఇస్తాడు. బట్ ఏంటంటే మనకి ప్రాసెస్ అంతా ఒకటే నాన్న. ఏ క్వశ్చన్ ఇచ్చినా, ఎన్ని ఆప్షన్స్ ఇచ్చినా మనం ఆన్సర్ చేసే మెథడాలజీ ఒకటే ఉంటుంది. సరేనా. నెక్స్ట్ లెటర్స్ మీద కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. లెటర్ క్లాసిఫికేషన్ చూడండి. నేను ఇందాకే చెప్పాను, లెటర్లో మనం ఆన్సర్స్ రావాలి అంటే ఫస్ట్ లెటర్స్ మీద నెంబర్స్ తెలియాలి, గ్రిప్ ఉండాలి. ఆ నెంబర్స్, లెటర్స్ మీద నెంబర్స్ మీరు ఎంత తొందరగా నేర్చుకుంటే రాని వాళ్ళు, మీరు అంత ఫాస్ట్గా కోడింగ్ అండ్ డీకోడింగ్ కానీ, నెంబర్ సిరీస్ కానీ, అనాలజీ కానీ, క్లాసిఫికేషన్ కానీ ఈ 4 టాపిక్స్ చేయగలరు. చూడండి, A1, D4, F6. ఫస్ట్ నెంబర్స్ రాసుకుందాం. F6, I9, K11, U21, X24, Z26, M13, P16, Q17. సో 1 కి 4 కి గ్యాప్ ఎంత? 3. 4 కి 6 కి గ్యాప్ ఎంత? 2. 6 కి 9 కి 3. 9 కి 11 కి 2.
21 24 కి 3, 24 26 2, 13 17 3, 16 17 1. చూడండి, ఎక్సెప్ట్ ఆప్షన్ 4 కాకుండా మిగతా వాటి అన్ని ఆప్షన్స్లో 3 2 అనే గ్యాప్ మెయింటైన్ అవుతుంది కాబట్టి ఆప్షన్ డిని మనం ఆడ్ మెన్ అవుట్గా తీసుకుంటాం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, A1 E5 H8 G7 K11 N14 C3 G7 I9 9 13 16. ఇలా ప్రతి లెటర్ చూడంగానే దాని నెంబర్ ఏంటో మనం రాయగలగాలి. దీనికి ప్రాక్టీస్ కావాలి. ఆ ప్రాక్టీస్ చేస్తే మీకు 4 టాపిక్స్లో మార్క్స్ ఈజీగా వస్తాయి. సో ఎవరికైతే ఇది రాదో అది మీరు ఇమ్మీడియట్గా ప్రాక్టీస్ చేయాలి నాన్న. ఓకేనా? లెటర్ బేసిక్స్ కూడా నేను కావాలంటే ఇస్తాను. లెటర్ బేసిక్స్ ఇమ్మంటారా, నన్ను రాయమంటారా ఇప్పుడు? ఓకే, నేను రాస్తాను నాన్న. రాని వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి నేను రాస్తాను. చూడండి, ఈ గ్యాప్ ఎంతమ్మా? 4, ఈ గ్యాప్ 3, ఇది 3, ఇది 3, 3 to 7కి 4, 7 to 9 2, 9 13, సారీ ఇది 4 నాన్న, 7 11 4, 11 13 3, నెక్స్ట్ 9కి 13కి 4, 13 16 3. చూడండి, ఆప్షన్ 3 కాకుండా మిగిలిన వాటన్నిటికీ 4 3 అనే గ్యాప్ మెయింటైన్ అవుతుంది కాబట్టి దీన్ని మనం ఆప్షన్ సిని ఆడ్ మ్యాన్ అవుట్గా తీసుకుంటాం. అర్థమవుతుందా? లెటర్స్ మీద ఇలా ఉంటాయి. కాకపోతే అన్ని క్వశ్చన్స్ గ్యాప్ మీదే ఉంటాయన్న గ్యారంటీ లేదు. కొన్ని క్వశ్చన్స్ నెంబర్స్ని బేస్ చేసుకొని ఉంటాయి, కొన్ని క్వశ్చన్స్ ఓవెల్స్ని బేస్ చేసుకొని ఉంటాయి. ఆ క్వశ్చన్స్ ఎలా ఉంటాయో మనం చూద్దాం. ఓకేనా? ఇది మీరు గుర్తుపెట్టుకోండి అన్న. అంటే మనం ఏం నేర్చుకోవాలి, లెటర్స్ మీద క్వశ్చన్స్ ఇస్తే ఆన్సర్ చేయడానికి ఏం నేర్చుకోవాలి అన్న పాయింట్ మీరు గుర్తుపెట్టుకోండి. సరేనా? నెక్స్ట్, ఈ బేసిక్స్ కూడా నేను ఇస్తాను. నంబర్స్. ఇప్పుడు నంబర్స్ మీద క్వశ్చన్స్ రావాలంటే నెంబర్స్ మీద గ్రిప్ ఉండాలి. నాకు తెలిసి మనలో అందరికీ నంబర్స్ కొద్దిగా ఐడియా ఉంది, లెటర్సే కొద్దిగా ఐడియా లేదు, కానీ నంబర్స్ కొద్దిగా ఐడియా ఉంది కాబట్టి చూడంగానే నెంబర్స్ ఎలాంటి టైప్ ఆఫ్ నెంబర్స్ మనం చెప్పేయగలం కదా. సో ఆప్షన్ ఏ 14, ఆప్షన్ బి 25, ఆప్షన్ సి 11, ఆప్షన్ డి 27, ఆప్షన్ ఈ 50. ఈ అన్ని నెంబర్స్లో డిఫరెంట్గా ఉండే నెంబర్ ఆప్షన్ సి 11 అవుతుంది. ఎందుకంటే 11 కాకుండా మిగిలిన నెంబర్స్ అన్ని నాన్ ప్రైమ్స్ అంటాం. 11 ప్రైమ్ నెంబర్ కదా, సో మిగతావన్నీ నాన్ ప్రైమ్స్ కాబట్టి ఈ క్వశ్చన్ చూడంగానే ఆప్షన్ సి ఆన్సర్ అని చెప్పేయాలి. ఓకేనా? ఎక్సెప్ట్ సి ఆల్ ది అదర్ ఆర్ నాన్ ప్రైమ్స్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 236 339 818 428 516. ఇప్పుడు ఈ పర్టికులర్ క్వశ్చన్ చూసినట్టయితే దీంట్లో డిఫరెంట్ లాజిక్ ఉంది. ఫస్ట్ 3 నెంబర్స్ని మల్టిప్లై చేస్తే లాస్ట్ నెంబర్ వస్తుంది. 2 3s are 6, 3 3s are 9, 8 1s are 8, 4 2s are 8, 5 1s are 6 రాదు కదా. సో అందువల్ల ఆప్షన్ ఈ ఆడ్ అవుతుంది. ఏంటి దీనికి ఆన్సర్? ఎక్సెప్ట్ ఆప్షన్ ఈ. మిగతా అన్ని ఆప్షన్స్ ఒకటే రూల్ని ఫాలో అవుతున్నాయి. ఏంటా రూలు? ఫస్ట్ 2 నెంబర్స్ని మల్టిప్లై చేస్తే లాస్ట్ నెంబర్ వస్తుంది అన్న రూల్ ఫాలో అవుతుంది కాబట్టి ఆప్షన్ ఈ డిఫరెంట్ అవుతుంది, ఆడ్ అవుతుంది అని మనం చెప్తాం. ఓకేనా? సో ఇలా మనం నెంబర్స్ మీద మనం చూడవచ్చు. ఓకేనా? ఇప్పుడు మనం లెటర్ బేసిక్స్ ఒకసారి డిస్కస్ చేద్దామా? రాసుకుందాం. లెటర్ బేసిక్స్ ఒకసారి రాసుకుందాం. లెటర్ బేసిక్స్. సో లెటర్ బేసిక్స్ రాని వాళ్ళు ఒకసారి రాసుకుంటాను. మనకి మొత్తం 26 లెటర్స్ ఉంటాయి. ఏకి 1 వస్తుంది. ఏకి 1 స్టార్ట్ చేస్తే మనకి ఈ నెంబర్స్ని మనం ఫార్వర్డ్ ఆర్డర్ నెంబర్స్ అంటాం. ఫార్వర్డ్ ఆర్డర్ నెంబర్స్. ఇప్పుడు నేను రాసే నెంబర్స్ ఏవైతే ఉన్నాయో వీటిని ఫార్వర్డ్ ఆర్డర్ నెంబర్స్ అంటాం. ఫార్వర్డ్ ఆర్డర్ నెంబర్స్లో ఏ 1తో స్టార్ట్ అవుతుంది, జెడ్కి 26 వస్తుంది. ఓకేనా? A1 Z 26.
ఫస్ట్ పాయింట్ ఏం నేర్చుకోవాలి? ఫార్వర్డ్ ఆర్డర్ నెంబర్ నేర్చుకోవాలి. ఫార్వర్డ్ ఆర్డర్ నెంబర్ ఎలా నేర్చుకుంటామంటే ఈజోటి అనే రూల్ని యూజ్ చేసి నేర్చుకుంటాం. ఈజోటి అంటే ఇట్ ఈస్ అ లాజిక్ ఆర్ రూల్. ఈ అంటే 5, J10, O15, T20, Y25. ఈజోటి అనే రూల్ని యూజ్ చేసుకొని మనం ఏ వర్డ్లో ఉన్న లెటర్స్ ఏ లెటర్కైనా మనం నెంబర్స్ రాయగలం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక నేమ్ తీసుకుందాం, సంతోష్ అనే నేమ్ తీసుకుందాం. దీనిలో నెంబర్స్ రాయాలంటే ఎస్ అనే లెటర్ టీకి దగ్గరగా ఉంటుంది కదా, T20 అయితే S19 అవుతుంది. ఏ ఫస్ట్ లెటర్ అవుతుంది. ఎన్ అనే లెటర్కి నెంబర్ ఎంత? ఈజోటి రాసుకుంటాం. ఈజోటి చూసుకొని ఈజోటిలో O15 కదా, O15 అంటే ఎన్ ప్రీవియస్ లెటర్ కదా, అందువల్ల N14 అవుతుంది. నెక్స్ట్ ఈజోటిలో T20 కాబట్టి 20 రాసుకుంటాం. O15 రాసుకుంటాం. S19. ఇప్పుడు హెచ్ అనే లెటర్ జేకి నియరెస్ట్ లెటర్ కదా, J10 అయితే H8 అవుతుంది. ఇలా ఈజోటిని బేస్ చేసుకొని మనం లెటర్స్ నెంబర్స్ రాసుకుంటాం. ఓకే, నెక్స్ట్ రివర్స్ ఆర్డర్ నెంబర్స్ కూడా గుర్తుపెట్టుకోవాలి. రివర్స్ ఆర్డర్ నెంబర్స్ రాస్తున్నాను చూడండి. 1, 2, 3, 4. రివర్స్ ఆర్డర్ నెంబర్స్లో Z1 అవుతుంది, A26 అవుతుంది. అర్థమవుతుందా? ఇది మనం పక్కాగా నేర్చుకోవాలి. ఇది నేర్చుకున్నప్పుడే మనకి లెటర్స్ మీద ఉండే క్వశ్చన్స్, అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ చేయగలం. చూడండి, రివర్స్ ఆర్డర్ రావాలంటే మనం 27 - R అనే రూల్ని వాడతాం. అర్థమవుతుందా? ఫర్ ఎగ్జాంపుల్ హెచ్ రివర్స్ నెంబర్ ఎంత అంటే హెచ్ ఫార్వర్డ్లో 8 అని తెలుసు కదా, ఈ 8ని మనం ఈ R ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేస్తే 27 - 8 అంటే ఎంత వస్తుంది? 19 అనేది రివర్స్ నెంబర్ అవుతుంది. నెక్స్ట్ చూడండి, పెయిర్ ఆఫ్ ఆపోజిట్ లెటర్స్ నేర్చుకుంటాం. పెయిర్ ఆఫ్ ఆపోజిట్ లెటర్స్ చూడండి, AZ, BY, అలాగే KP, MN, వీటిని మనం ఆపోజిట్ లెటర్స్ అంటాం. పెయిర్ ఆఫ్ ఆపోజిట్ లెటర్స్ అంటాం. ఇలా మనకి 13 పేర్స్ ఉంటాయి మొత్తం. ఈ 13 పేర్స్ గుర్తుపెట్టుకోవాలి. AZ, BY, CX, DW, EV, FU, GT, HS, IR, JQ, KP, LO, MN. ఈ అన్ని పేర్స్ మనం ఏదో ఒక షార్ట్ కట్ యూజ్ చేసి గుర్తుపెట్టుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ AZ అంటే ఆజాద్, BY అంటే బాయ్, JQ అంటే జాక్ అండ్ క్వీన్, KP అంటే కూకట్పల్లి, MN అంటే మ్యాన్, GT అంటే గేట్. సో ఇట్లా ఏదో ఒక షార్ట్ కట్ మీరు క్రియేట్ చేసుకోండి. ఓన్గా ఒక షార్ట్ కట్ క్రియేట్ చేసుకొని ఈ పెయిర్ ఆఫ్ ఆపోజిట్ లెటర్స్ని గుర్తుపెట్టుకోవాలి. ఈ 3 పాయింట్స్ నేర్చుకుంటే మనకి లెటర్స్లో ఉండేటువంటి క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ చేయగలం. ఓకేనా, అర్థమైందా? కాపీ చేసుకోండి నీట్గా. రాసుకున్నారా? ఇప్పుడు అర్థమైంది కదా, వర్డ్స్ అండ్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయి, లెటర్స్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయి, అలాగే నెంబర్ మీద క్వశ్చన్స్ ఎలా ఉంటాయి. నేను 2 ఎగ్జాంపుల్స్ తీసుకున్నాను, బట్ ఇవి సరిపోవు, ఇంకా మనం చేయాలి. నేను క్వశ్చన్స్ మీకు నేను క్వశ్చన్స్ రాస్తాను, మనం ఆన్సర్ చేద్దాం. అట్లీస్ట్ ఒక కేటగిరీ నుంచి 10 to 15 క్వశ్చన్స్ అన్నా చేయాలి. సో we will discuss the different types of questions. Okay, right. ఇప్పుడు వర్డ్స్ మీద ఎలాంటి క్వశ్చన్స్ ఉంటాయి కొన్ని ఆన్సర్ చేద్దాం. ఓకేనా, మీకు కూడా తెలిస్తే అందరం కలిసి ఆన్సర్ చేద్దాము, మీరు కూడా ఆన్సర్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్,
ఆప్షన్ 1 ఫిబ్రవరి, ఆప్షన్ 2 జూలై, ఆప్షన్ 3 మే, ఆప్షన్ 4 నవంబర్. చూడండి మంత్స్ మీద క్వశ్చన్ ఇచ్చాడు. సో మనకి 12 మంత్స్ ఉంటాయి, అందరికీ తెలుసు. 12 మంత్స్లో ఏ మంత్లో ఎన్ని డేస్ ఉంటాయో కూడా మనందరికీ తెలుసు. అంటే ఈ నెంబర్ ఆఫ్ డేస్ని బేస్ చేసుకొని క్వశ్చన్స్ ఉంటాయి, మంత్స్ మీద క్వశ్చన్స్ ఉంటాయి. సో ఇదే క్వశ్చన్ మనకి మళ్ళీ రిపీట్ అవ్వచ్చు ఎగ్జామ్లో. సో బేసికల్గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అది ఎన్నవ మంత్, తర్వాత ఆ మంత్లో ఉండే నెంబర్ ఆఫ్ డేస్, వీటి మీద లాజిక్, వీటి మీద క్వశ్చన్ ఫ్రేమ్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఈ పర్టికులర్ క్వశ్చన్లో ఫిబ్రవరి, జూలై, మే, నవంబర్, మీ ఆన్సర్ ఏమవుతుంది ఒకసారి ఆలోచించండి. ఒకసారి ఆలోచిస్తే ఫిబ్రవరి ఆన్సర్ అవుతుంది. ఎందుకంటే ఎక్సెప్ట్ ఫిబ్రవరి కాకుండా మిగిలిన అన్ని మంత్స్లో ఎన్ని డేస్ ఉంటాయో ఖచ్చితంగా తెలుస్తుంది. అర్థమవుతుందా? జూలైలో 31 డేస్ ఉంటాయి, మేలో 31 డేస్ ఉంటాయి, నవంబర్లో 30 డేసే ఉంటాయి. అయితే ఇక్కడ మరి 30 డిఫర్ అవుతుంది కదా. మరి ఈ క్వశ్చన్ ఎలాగా అంటే చూడండి, ఫిబ్రవరిలో ఎన్ని డేస్ ఉంటాయో ఖచ్చితంగా తెలియదు కదా. ఇక్కడ లాజిక్ ఏంటి, నెంబర్ ఆఫ్ డేస్, సర్టెనిటీ ఆఫ్ ది నెంబర్ ఆఫ్ డేస్. అంటే ఒక పర్టికులర్ మంత్లో ఎన్ని డేస్ ఉంటాయో ఖచ్చితంగా తెలుస్తుందా లేదా. ఇప్పుడు ఈ పర్టికులర్ క్వశ్చన్లో మనకి డిఫరెంట్ డేస్ అంటే 31, 30 డిఫరెంట్ నెంబర్ ఆఫ్ డేస్ ఉన్నప్పటికీ కూడా కంపారిటివ్గా మనం ఫిబ్రవరితో కంపేర్ చేస్తే ఎక్సెప్ట్ ఫిబ్రవరి మిగతా అన్ని మంత్స్లో ఎన్ని డేస్ ఉంటాయో ఖచ్చితంగా తెలుస్తుంది. కాబట్టి మనకి ఆన్సర్ ఏమవుతుంది, ఫిబ్రవరి ఆన్సర్ అవుతుంది. ఇప్పుడు ఇదే మంత్స్ మీద ఇంకొక క్వశ్చన్ చూద్దాం. ఆప్షన్ 1 జూలై, ఆప్షన్ 2 ఆగస్ట్, ఆప్షన్ 3 సెప్టెంబర్, ఆప్షన్ 4 అక్టోబర్. ఇప్పుడు ఈ క్వశ్చన్కి మనం ఎలా ఆన్సర్ చేయాలి అని ఒకసారి ఆలోచించండి. చెప్పండి అమ్మా, ఆలోచించి చెప్పండి. సెప్టెంబర్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇప్పుడు ఈ క్వశ్చన్ కూడా మంత్స్ మీదే ఉంది, ఈ క్వశ్చన్ కూడా మంత్స్ మీదే ఉంది, కానీ డిఫరెంట్ ఏంటి, లాజిక్ మారింది. ఇప్పుడు ఈ సెకండ్ క్వశ్చన్లో మీరు అబ్జర్వ్ చేస్తే జూలైలో 31 డేస్ ఉంటాయి, ఆగస్ట్లో 31 డేస్ ఉంటాయి, అక్టోబర్లో 31 డేస్ ఉంటాయి, సెప్టెంబర్లో 30 డేస్ ఉంటాయి. అంటే సెప్టెంబర్ కాకుండా మిగిలిన అన్ని మంత్స్ ఒక కామన్ రూల్ ఫాలో అవుతున్నాయి. ఏంట రూలు, 31 డేస్ అనే రూల్ని ఫాలో అవుతున్నాయి. కాబట్టి ఈ సెకండ్ క్వశ్చన్కి లాజిక్ మారింది. అదేంటంటే నెంబర్ ఆఫ్ డేస్. ఫస్ట్ క్వశ్చన్ లాజిక్ ఏంటి, సర్టెనిటీ ఆఫ్ ది నెంబర్ ఆఫ్ డేస్. అంటే ఖచ్చితంగా ఇన్ని డేస్ ఉన్నాయని తెలుస్తుందా లేదా. సో రెండు క్వశ్చన్స్ మంత్స్ మీదే ఉన్నాయి, కానీ ఇదేమో ఈ లాజిక్, ఫస్ట్ క్వశ్చన్ లాజిక్ వేరు, సెకండ్ క్వశ్చన్ లాజిక్ వేరు, లాజిక్ మారింది. సో గుర్తుపెట్టుకోండి, రేపు ఎగ్జామ్లో ఎలాంటి క్వశ్చన్ మంత్స్ మీద వచ్చినా కూడా మనం లాజిక్ని బేస్ చేసుకొని వెళ్ళాలి. సో అన్ని క్వశ్చన్స్కి ఒకే ఆన్సర్ ఉండదు. సో ఆల్ ద క్వశ్చన్స్ డు నాట్ హ్యావ్ ద సేమ్ లాజిక్ డిఫరెంట్గా ఉంటుంది. అది గుర్తుపెట్టుకొని మనం ఆన్సర్ చేయాలి. ఓకేనా? ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ రాసుకోండి. వీడియో ఆఫ్ చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్, ఫిష్, ఫ్రాగ్, క్రొకొడైల్, టార్టాయిస్. ఇప్పుడు ఇది యానిమల్స్ మీద మనకి క్వశ్చన్ ఉంది, చూసారా, అబ్జర్వ్ చేయండి. ఫిష్, ఫ్రాగ్, క్రొకొడైల్, టార్టాయిస్, ఈ 4 ఆప్షన్స్లో ఏది డిఫరెంట్గా ఉంటుంది అనేటువంటి మనకి క్వశ్చన్గా ఇచ్చాడు. ఫిష్, ఫ్రాగ్, క్రొకొడైల్, టార్టాయిస్. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. మీరు అబ్జర్వ్ చేస్తే యూ విల్ గెట్ ద కరెక్ట్ ఆన్సర్. ఫిష్, ఎస్, ఫిష్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఎందుకు ఫిష్ కరెక్ట్ ఆన్సర్ అయింది అంటే ఎక్సెప్ట్ ఫిష్ మిగతావన్నీ కూడా దే కెన్ లివ్ ఇన్ ద వాటర్, దే కెన్ ఆల్సో లివ్ ఇన్ ద ల్యాండ్. అర్థమవుతుందా? నీళ్ళల్లో ఉండగలవు, ల్యాండ్ మీద కూడా ఉండగలవు. ఫ్రాగు, క్రొకొడైల్, టార్టాయిస్, అది కామన్ రూల్ నాన్న. నేను అదే చెప్పాను, ఆడ్ మెన్ అవుట్ అంటే డిఫరెంట్గా ఉన్నదాన్ని పిక్ చేయడమే కాదు. ఏంటది? సో మిగతా ఆప్షన్స్కి ఉండేటువంటి కామన్ రూల్ని మనం పట్టుకోవాలి.
ఇప్పుడు ఈ పర్టికులర్ క్వశ్చన్లో ఫ్రాగ్కి, క్రొకడైల్కి, టార్టాయిస్కి ఉన్న కామన్ రూల్ ఏంటి? ఈ మూడు డిఫరెంటే, కానీ కామన్ రూల్ ఏంటంటే దే కెన్ లివ్ ఇన్ ద ల్యాండ్ అండ్ దే కెన్ లివ్ ఇన్ ద వాటర్. వాటర్లో ఉండగలవు, ల్యాండ్లో ఉండగలవు. బట్ ఫిష్ వాటర్లో మాత్రమే ఉండగలదు. కాబట్టి ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఓకేనా, కాపీ చేసుకోండి. Next question. Option 1 sphere. Option 2 square. Option 3 cube. Option 4 cone. చెప్పండి అన్న, కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది? స్క్వేర్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. వెరీ గుడ్. చూడండి, మీరు జామెట్రీ మెన్సురేషన్లో మీకు ఇవన్నీ వస్తాయి. సో అందువల్ల ఇలాంటి క్వశ్చన్స్ మీకు చాలా ఈజీ చేయటం. స్పియర్ అయినా, క్యూబ్ అయినా, కోన్ అయినా ఇవి 3 డైమెన్షనల్ ఆబ్జెక్ట్గా తీసుకుంటాం. స్క్వేర్ అనేది 2D ఆబ్జెక్ట్. అర్థమవుతుందా? ఈ అదర్ 3 ఆప్షన్స్కి ఉండే కామన్ రూల్ని మనం దృష్టిలో పెట్టుకొని చెప్పాలి ఆన్సర్ ఎప్పుడు కూడా. నెక్స్ట్ క్వశ్చన్ చెప్పండి. ఫస్ట్ ఆప్షన్ మిస్ట్, MIST మిస్ట్. సెకండ్ ఆప్షన్ CLOUD క్లౌడ్. థర్డ్ ఆప్షన్ వేపర్. ఫోర్త్ ఆప్షన్ రెయిన్. నన్ను లాజిక్ని జాగ్రత్తగా ఆలోచించాలి, తొందరపడి చెప్పకూడదు. కొద్దిగా ఆలోచించి నన్ను వస్తుంది. రెయిన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. రెయిన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో రెయిన్ ఎందుకు కరెక్ట్ ఆన్సర్ అయిందంటే, ఎక్సెప్ట్ రెయిన్ మిగతావన్నీ కూడా గ్యాసియస్ స్టేట్లో ఉంటాయి. మిస్ట్ అయినా, క్లౌడ్ అయినా, వేపర్ అయినా కూడా మనకి గ్యాసియస్ స్టేట్లో ఉంటాయి. సో రెయిన్ అనేటువంటిది ప్యూర్ లిక్విడ్ స్టేట్లో ఉంటుంది. కాబట్టి ఈ 3 ఆప్షన్స్కి ఒకే ఫామ్ ఉంది. కాబట్టి ఆప్షన్ 4 రెయిన్ని మనం ఆన్సర్గా తీసుకుంటాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. హైదరాబాద్, ముంబై. ఆప్షన్ 3 భువనేశ్వర్. ఆప్షన్ 4 ఇండోర్. చెప్పండి నా ఆన్సర్ ఏమవుతుంది? ఇండోర్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఎందుకంటే ఇండోర్ అనేది క్యాపిటల్ సిటీ కాదు నాన్న. సో హైదరాబాద్ ఈజ్ ద క్యాపిటల్ సిటీ ఆఫ్ తెలంగాణ. ముంబై ఈజ్ ద క్యాపిటల్ ఆఫ్ మహారాష్ట్ర. భువనేశ్వర్ ఈజ్ ద క్యాపిటల్ సిటీ ఆఫ్ ఒడిషా. సో చూడండి, మీకు క్యాపిటల్ సిటీస్ మీద కూడా క్వశ్చన్ ఇవ్వచ్చు. ఇప్పుడు మీరు ఏం అర్థం చేసుకోవాలి? వర్డ్స్ క్వశ్చన్స్లో క్వశ్చన్స్ కెన్ బి గివెన్ ఫ్రమ్ డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ వర్డ్స్. డిఫరెంట్. ఫస్ట్ చూడండి, మనం చూసిన ఇప్పుడు ఈ 6 క్వశ్చన్స్ చూసాం కదా. 6 క్వశ్చన్స్లో మనకి మంత్స్ మీద ఒక క్వశ్చన్ ఫ్రేమ్ చేశాడు, అలాగే యానిమల్స్ మీద ఒక క్వశ్చన్ ఫ్రేమ్ చేశాడు, తర్వాత 3D 2D ఆబ్జెక్ట్స్ మీద ఒక క్వశ్చన్ ఫ్రేమ్ చేశాడు, తర్వాత రెయిన్కి సంబంధించిన వీటి మీద ఫ్రేమ్ చేశాడు, తర్వాత క్యాపిటల్ సిటీస్. ఇలా డిఫరెంట్ కేటగిరీస్ మనం నేర్చుకోవాలి. ఓకే, సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఇండోర్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది, బికాస్ ఆల్ ది అదర్ ఆర్ క్యాపిటల్ సిటీస్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఆప్షన్ 1 పియర్. ఆప్షన్ 2 యాపిల్. ఆప్షన్ 3 లిచీ. ఆప్షన్ 4 ఆరెంజ్. ఇవన్నీ ఫ్రూట్స్ నాన్న. పియర్ అన్న, యాపిల్, లిచీ, ఆరెంజ్. పియర్ ఫ్రూట్, యాపిల్ ఫ్రూట్, లిచీ ఫ్రూట్, ఆరెంజ్ ఫ్రూట్. ఫ్రూట్స్ మీద ఒక క్వశ్చన్ ఇచ్చాడు. ఇప్పుడు చెప్పండి, ఈ ఫ్రూట్స్ లో మనకి ఏది ఆడ్ మ్యాన్ అవుట్ గా తీసుకుంటాం? ఆరెంజ్ అని ఈజీగా చెప్పగలను. చూసారా, ఆరెంజ్. ఎందుకంటే ఆరెంజ్ కాకుండా మిగిలినవన్నీ సిట్రస్ ఫ్రూట్స్ కావు. సిట్రస్ ఫ్రూట్స్ అంటాం. ఆరెంజ్ ఒకటి, ఓకేనా. అలాగే మనకి కొన్ని ఫ్రూట్స్ ఉంటాయి కదా, సిట్రస్ ఫ్రూట్స్. ఇవన్నీ సిట్రస్ ఫ్రూట్స్ అంటే సి విటమిన్, రిచ్ సి విటమిన్ ఉండే ఫ్రూట్స్ని మనం సిట్రస్ ఫ్రూట్స్గా తీసుకుంటాం.
ఆరెంజ్ కాకుండా మిగిలినవన్నీ సిట్రస్ ఫ్రూట్స్ కాదు. ఓకే, దట్ ఈస్ ద లాజిక్ ఫర్ దిస్ క్వశ్చన్. ఓకే, కరెక్ట్ ఆన్సర్. గుడ్. నెక్స్ట్ క్వశ్చన్. ఆప్షన్ 1 ఫ్లూట్, ఆప్షన్ 2 వయోలిన్, ఆప్షన్ 3 వీణా, ఆప్షన్ 4 mandolin. ఫ్లూట్, వయోలిన్, వీణా, mandolin. చెప్పండి, ఏది డిఫరెంట్ అవుతుంది? ఫ్లూట్ డిఫరెంట్ అవుతుంది. వెరీ గుడ్, కరెక్ట్ ఆన్సర్. ఓకే, ఫ్లూట్ ఎందుకు డిఫరెంట్ అని చెప్తామంటే మిగతా వాటికి స్ట్రింగ్స్ ఉంటాయి. వయోలిన్ ప్లే చేసిన, వీణా ప్లే చేసిన, మ్యాండోలిన్ వీటన్నిటికీ స్ట్రింగ్స్ ఉంటాయి. సో ఫ్లూట్ కి స్ట్రింగ్స్ ఉండవు కాబట్టి ఫ్లూట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, వెరీ గుడ్. సో ఇలా మనం డిఫరెంట్ క్వశ్చన్స్ ని వర్డ్స్ లో చూస్తాం. ఒక్క నిమిషం నాన్న. ఓకే, సో మీకు ఒక ఐడియా వస్తుందా నాన్న? క్వశ్చన్స్ ఎలా ఉంటాయి, ఎగ్జామ్ లో ఎలా చేయాలో ఒక ఐడియా వస్తుందా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఒక 3-4 క్వశ్చన్స్ చూద్దాం ఇంకా. ఆప్షన్ 1 రివర్, ఆప్షన్ 2 లేక్, ఆప్షన్ 3 డ్యామ్, ఆప్షన్ 4 పాండ్. రివర్, లేక్, డ్యామ్, పాండ్. ఏది డిఫరెంట్ గా ఉంది? కరెక్ట్ ఆన్సర్ డ్యామ్. చూడండి, ఎందుకు డ్యామ్ కరెక్ట్ ఆన్సర్ అంటే రివర్, లేక్, పాండ్ ఇవన్నీ న్యాచురల్ గా ఉండేవి నాన్న. అర్థమవుతుందా? న్యాచురల్ గా ఫామ్ అయ్యేది. రివర్, లేక్, పాండ్ మనం ఏంటంటే న్యాచురల్ గా ఉండేటువంటిది. డ్యామ్ అంటే మనం కన్స్ట్రక్ట్ చేస్తాం. డ్యామ్ ఎప్పుడు కూడా, డ్యామ్ ఎందుకు కన్స్ట్రక్ట్ అవుతుంది, డ్యామ్ ఎప్పుడు మనం కడతాం? డ్యామ్ ఈస్ ఫర్ ద స్టోరేజ్ ఆఫ్ ది వాటర్. స్టోరేజ్, వాటర్ ని స్టోర్ చేయడానికి, వాటర్ ని దాచిపెట్టుకోవడానికి డ్యామ్ కడతాం. సో రివర్, లేక్, పాండ్ వీఆర్ నాట్, we cannot construct the river. we cannot, మనం రివర్ ని కానీ, లేక్ ని కానీ, పాండ్ ని కానీ మనం చేయం. అవి వాటర్ అవే మనకి ఫామ్ అవుతాయి. సో దట్ ఈస్ ద డిఫరెన్స్ అన్నమాట. అందువల్ల ఆప్షన్ 3 కరెక్ట్ అవుతుంది. వెరీ గుడ్. నెక్స్ట్ క్వశ్చన్. ఆప్షన్ 1 heron, ఆప్షన్ 2 lizard, ఆప్షన్ 3 hawk, ఆప్షన్ 4 స్పారో. ఇవి బర్డ్స్ కి రిలేటెడ్ నా. చూడండి, హాక్ అంటే తెలుసు, హాక్ ఈజ్ అ బర్డ్, స్పారో ఈజ్ అ బర్డ్. సో స్పారో ఈజ్ అ బర్డ్. ఏమర్థం అవుతుంది ఈ ఆప్షన్? ఇప్పుడు హెరాన్ అంటే మనకి తెలియదు, ఎవరికి తెలియదు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ హెరాన్ తెలియకపోయినా ప్రాబ్లం ఏం లేదు కదా, బికాస్ ఇఫ్ యూ నో అట్లీస్ట్ 2 ఆప్షన్స్ యూ కెన్ గెస్ ద ఆన్సర్. ఏనా? సో వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్? Lizard is the correct answer because lizard is not a bird. సో మనకి క్వశ్చన్ చూడగానే ఒకవేళ క్వశ్చన్ లో కొన్ని వర్డ్స్ కి మనకి మీనింగ్ తెలియకపోయినా, కొత్త వర్డ్స్ ఏదైనా కనిపించినా కూడా, based on the other 2 options or at least 1 options you can identify what is given in the question, what is the logic of the question మనం ఐడెంటిఫై చేయగలిగేటట్టుగా ఉండాలి. ఇప్పుడు హాక్, స్పారో తెలిస్తే చాలు, హెరాన్ తెలియకపోయినా లిజర్డ్ మనకి ఆన్సర్ అని చెప్పగలం బికాజ్ లిజర్డ్ ఈజ్ నాట్ ఏ బర్డ్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఆప్షన్ 1 ట్రోఫీ, ఆప్షన్ 2 మెడల్, ఆప్షన్ 3 గిఫ్ట్, ఆప్షన్ 4 ప్రైజ్. ట్రోఫీ, మెడల్, గిఫ్ట్, ప్రైజ్. గిఫ్ట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, బికాస్ ట్రోఫీ, మెడల్, ప్రైజ్ ఇవి మనకు వచ్చేవి, గిఫ్ట్ మనం ఇచ్చేది, ఎవరికైనా ఇచ్చేది.
So there is a difference between trophy, medal, prize and gift. So in that way, trophy, medal, prize and same. These three are comes under same category. Gift is different property. Option 3, gift is the correct answer. Very good. We'll see the last question. We'll see the last question from words. Option A, option 1, 12th December 2019. Option 2, 10th August 2019. Option 3, 8th June 2019. Option 4, 11th May 2019. చెప్పండి అన్న, ఏది డిఫరెంట్ అవుతుంది? ఎందుకు? ఓకే, ఓకే. ఎలా అంత ఫాస్ట్గా నువ్వు ఎలా 12th డిసెంబర్ 2019 అని ఎలా చెప్పగలిగావు? క్యాల్కులేట్ చేసావా? ఓకే, 12th డిసెంబర్ 2019 ట్యూస్డే వచ్చిందా? ఓకే, బట్ అది కరెక్ట్ కాదు కదా నాన్న, థర్స్డే ఉంది కదా. లేదు నాన్న, నువ్వు చెప్పిన లాజిక్ రాంగ్. ఈ క్వశ్చన్కి నేను చెప్పాను కదా ఇందాక, మంత్స్ మీద క్వశ్చన్ ఇచ్చినప్పుడు అలాంటి లాజిక్స్ ఉండవు. నేను 2 లాజిక్స్ చెప్పాను కదా. గుర్తుపెట్టుకోవాలి నాన్న, అది నువ్వు మళ్ళీ ఇదంతా డేస్ క్యాల్కులేషన్ అన్ని చేయకూడదు ఏ పర్టికులర్ క్వశ్చన్లో. గుర్తుపెట్టుకో, మంత్స్ మీద క్వశ్చన్ ఇచ్చాడు, ఇయర్స్ సేమ్గా ఉన్నాయి కదా, డిసెంబర్, ఆగస్ట్, జూన్, మే. ఏది డిఫరెంట్ దీంట్లో? డిసెంబర్, ఆగస్ట్, జూన్, మే. డిసెంబర్లో ఎన్ని డేస్ ఉంటాయి? 31 డేస్ ఉంటాయి. ఆగస్ట్లో ఎన్ని డేస్ ఉంటాయి? 31 డేస్ ఉంటాయి. జూన్లో ఎన్ని డేస్ ఉంటాయి? 30 డేస్ ఉంటాయి. మేలో 31 డేస్ ఉంటాయి. ఏది డిఫరెంట్ అవుతుంది? ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో మనకి డేస్ క్యాల్కులేషన్ అనేది చేయకూడదు, అవసరం లేదు. అర్థమవుతుందా? సో ఈ పర్టికులర్ క్వశ్చన్ కి కూడా మనకి మంత్స్ ఎప్పుడు కానీ గుర్తుపెట్టుకోండి, మంత్స్ ఇచ్చినప్పుడు మనం నెంబర్ ఆఫ్ డేస్ మీదనే మనం కాన్సన్ట్రేట్ చేయాలి, లేదా ఆ పర్టికులర్ నెంబర్ మంత్ యొక్క నెంబర్ పొజిషన్ ఏంటి అది కూడా చూసుకోవచ్చు కొన్ని క్వశ్చన్స్. ఓకే, గుర్తుపెట్టుకోండి, ఇలాంటి క్వశ్చన్స్ మీకు ఎగ్జామ్లో వస్తాయి, ఈజీగానే ఉంటాయి. జస్ట్ ఇఫ్ యూ హ్యావ్ కైండ్ ఆఫ్ నాలెడ్జ్, చిన్న నాలెడ్జ్ ఉంటే చాలు, మనం ఇలాంటి క్వశ్చన్స్ ఆన్సర్ చేయగలం. దీస్ ఆర్ ద క్వశ్చన్స్ ఆన్ వర్డ్ క్లాసిఫికేషన్, వర్డ్స్ మీదే ఉండే క్వశ్చన్స్. ఓకేనా, కాపీ చేసుకోండి, పెడతాను. ఓకే, నెక్స్ట్ స్లైడ్ కూడా కాపీ చేసుకోండి. ఇప్పుడు వర్డ్స్ మీద అయిపోయింది, నెక్స్ట్ లెటర్స్ మీద కొన్ని క్వశ్చన్స్ చూద్దాం. Letters. So option 1 E, option 2 G, option 3 K, option 4 O. ఇలా 4 లెటర్స్ ఉన్నాయి, అర్థమవుతుందా? సో EGKO మీరు అబ్జర్వ్ చేస్తే లెటర్స్లో మనం ఏ లాజిక్స్ తీసుకోవాలని చెప్పాను? నెంబర్స్ తీసుకోవాలి లేదా ఓవెల్స్ తీసుకోవాలి. ఇప్పుడు ఈ పర్టికులర్ ఫస్ట్ క్వశ్చన్లో ఈ ఓవెల్, ఓ కూడా ఓవెల్ కదా, 2 ఓవెల్స్ ఉన్నప్పుడు మనం ఆన్సర్ చేయలేము. ఇప్పుడు ఓ ప్లేస్లో వేరేది ఏదైనా ఇచ్చాడు అనుకోండి, పి అని ఇచ్చాడు అనుకోండి, అప్పుడు ఆన్సర్ ఈ అవుతుంది. కానీ ఇక్కడ 2 ఓవెల్స్ ఉన్నప్పుడు మనకి
ఆన్సర్ చేయడం కష్టం. కాబట్టి ఓవెల్స్ మీద ఈ క్వశ్చన్ లాజిక్ లేదు అని మనం అర్థం చేసుకోవాలి వెంటనే. తర్వాత నెంబర్స్ రాసుకోవాలి. ఈ అంటే 5, G 7, K 11, O 15. 5, 7, 11, 15 ఏది డిఫరెంట్ గా ఉంది మీరు చెప్పండి. ఇప్పుడు నెంబర్స్ బేస్ చేసుకొని ఓ, ఎందుకంటే 15 అనేది ప్రైమ్ నెంబర్ కాదు. సో ఎక్సెప్ట్ ఓ ఆల్ ది అదర్ ఆర్ ప్రైమ్ నెంబర్స్. అది మనం ఎక్సెప్ట్ ఓ ఆల్ ది అదర్ ఆర్ ప్రైమ్ నెంబర్స్. సో లెటర్స్ కి ఉండే నెంబర్స్ మీద కూడా మనకి లాజిక్స్ ఉంటాయి. ఇలాగ డిఫరెంట్ లాజిక్స్ ఉంటాయి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ ఆప్షన్ 1 డి, ఆప్షన్ 2 హెచ్, ఆప్షన్ 3 ఎల్, ఆప్షన్ 4 పి. డి, హెచ్, ఎల్, పి. చూడండి ఇవన్నీ కాన్సోనెంట్సే కదా, సో ఓవెల్స్ ఏమీ లేవు కాబట్టి సో ప్రాబ్లం ఏం లేదు. ఇప్పుడు నెంబర్స్ రాసుకుందాం. D4, H8, L12, P16. చూడండి ఇవన్నీ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే 4 అనేది స్క్వేర్, 16 కూడా స్క్వేరే కదా, అంటే 2 స్క్వేర్స్ ఉన్నాయి కాబట్టి ఆన్సర్ చేయడం కష్టం. అర్థమవుతుందా? ఇప్పుడు ఈ క్వశ్చన్కి మరి ఆన్సర్ ఎలా చేయాలి అనే డౌట్ వస్తుంది. సో 4, 8, 12, 16 ఈ నెంబర్స్ 4 నెంబర్స్ తీసుకున్నప్పుడు మనకి కన్ఫ్యూజన్ వచ్చింది. ఏంట కన్ఫ్యూజన్? 4 అనేది స్క్వేర్, 16 కూడా స్క్వేరే కదా, సో అప్పుడు మనకి ఎలా ఐడెంటిఫై చేయడం కష్టం అవుతుంది. కాబట్టి మనం వెంటనే ఇంకో లాజిక్ ఆలోచించాలి. ఏంటా లాజిక్? రివర్స్ నెంబర్స్ రాసుకోవాలి. డి రివర్స్ నెంబర్ ఎంత? DW కదా, DW పేర్ కదా, W అంటే 23. రివర్స్ నెంబర్స్ కూడా వెంటనే రావాలి. మీరు ఎంత ఫాస్ట్గా నేర్చుకుంటే అంత బాగా రాయగలరు ఎగ్జామ్. హెచ్కి రివర్స్ నెంబర్ ఇందాకే రాసాం కదా, 19. ఎల్కి రివర్స్ నెంబర్ ఎంత? 15. పికి రివర్స్ నెంబర్ ఎంత? 11. 23, 19, 15, 11. చెప్పండి ఇప్పుడు ఏది డిఫరెంట్ నెంబర్ అవుతుంది? 15. ఎందుకంటే ఎక్సెప్ట్ 15 ఆల్ ది అదర్ ఆర్ ప్రైమ్ నెంబర్స్. ప్రైమ్ నెంబర్స్ మీదే క్వశ్చన్స్ ఉంటున్నాయి చూసారా. సో లెటర్స్ లో కూడా మనకి నెంబర్స్ వస్తుంది. అంటే నెంబర్స్ ఎంత ఇంపార్టెంట్ మనం నేర్చుకోవాల్సినటువంటిది అనేది మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. సో ఈ క్లాస్ తర్వాత మీరు బేసిక్స్ మీద కాన్సన్ట్రేట్ చేయగలిగితేనే మీరు ఎగ్జామ్లో ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ చేయగలరు. తక్కువ టైం ఉంది కాబట్టి తక్కువ టైంలో స్మార్ట్ వర్క్ చేయాలి. నెక్స్ట్ ఆప్షన్ 1 O, ఆప్షన్ 2 Q, ఆప్షన్ 3 T, ఆప్షన్ 4 X. సో ఈ పర్టికులర్ క్వశ్చన్లో ఓ అనేటువంటిది ఓవెల్ కదా, మిగతా ఓవెల్ కాదు. అర్థమవుతుందా? ఓ అనేది ఓవెల్, ఓ అనేది ఓవెల్, మిగతా ఓవెల్స్ కావు కదా. సో ఈ పర్టికులర్ క్వశ్చన్కి ఆన్సర్ ఆప్షన్ 1 తీసుకోవచ్చు. ఓకే, నెంబర్స్ కూడా రాసుకుందాం. 15, 17, 20, 24. చూడండి 2 ఆడ్ నెంబర్స్ ఇచ్చాడు, 2 ఈవెన్ నెంబర్స్ ఇచ్చాడు. దీంట్లో 17 అనేది ప్రైమ్ నెంబర్ అవుతుంది, మిగతావి ప్రైమ్ నెంబర్స్ కాదు. ఈ లాజిక్ లో కూడా ఆన్సర్ మనం తీసుకోవచ్చు. అర్థమవుతుందా? 2 లాజిక్స్ ఉన్నాయి ఈ క్వశ్చన్ కి, కాబట్టి ఆన్సర్ చేయడం కష్టమే. సో ఈ క్వశ్చన్ జాగ్రత్తగా చూడండి నాన్న. ఫస్ట్ లాజిక్ ఏంటంటే ఓ అనేటువంటిది ఓవెల్, మిగతావి ఓవెల్స్ కాదు కాబట్టి ఆప్షన్ 1 ఆన్సర్ అవుతుంది. సెకండ్ లాజిక్ ఏంటంటే 17 అనేటువంటిది మనకి ప్రైమ్ నెంబర్ అవుతుంది, మిగతావి ప్రైమ్ నెంబర్స్ కావు. 2 లాజిక్స్ ఒక క్వశ్చన్లో ఉన్నాయి. ఓవెల్స్ అనే లాజిక్ ఒకటి ఉంది, అలాగే నెంబర్ పొజిషన్ ఆఫ్ ది లెటర్. ఈ 2 లాజిక్స్, ఒకవేళ 2 లాజిక్స్ ఎగ్జిస్ట్ అయితే క్వశ్చన్లో మనం పొజిషన్ని ఫస్ట్ ప్రిఫరెన్స్గా తీసుకోవాలి నాన్న, గుర్తుపెట్టుకోండి. పొజిషన్ని ఫస్ట్ ప్రిఫరెన్స్గా తీసుకొని ఓవెల్స్ని సెకండ్ ప్రిఫరెన్స్ కింద తీసుకోవాలి. ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎప్పుడు కూడా పొజిషన్ ఆఫ్ ది లెటర్, సెకండ్ ప్రిఫరెన్స్ వచ్చేసి ఓవెల్, గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు ఓవెల్ ప్రిఫరెన్స్ ఈ క్వశ్చన్లో మనం తీసుకోకూడదు. తీసుకోకుండా నెంబర్స్ని ప్రిఫరెన్స్గా తీసుకుంటే 17 కాకుండా మిగిలినవన్నీ నాన్ ప్రైమ్స్ కాబట్టి ఆప్షన్ 2 కరెక్ట్ అవుతుంది అని గుర్తుపెట్టుకోండి. సో ఓవెల్స్, పొజిషన్స్ 2 కనుక మనకి క్వశ్చన్లో ఎగ్జిస్ట్ అయితే మన ఫస్ట్ ప్రిఫరెన్స్ పొజిషన్ ఆఫ్ ది లెటర్కి ఇవ్వాలి, సెకండ్ ప్రిఫరెన్స్ ఓవెల్స్గా తీసుకోవాలి. ఓకేనా? క్లియర్ అన్నాను అందరూ?
ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇప్పుడు నేను ఇచ్చేవన్నీ సింగిల్ లెటర్ వర్డ్, సింగిల్ లెటర్ క్వశ్చన్స్ అన్నమాట. ఆప్షన్ 1 ఎక్స్, ఆప్షన్ 2 ఎఫ్, ఆప్షన్ 3 డబ్ల్యూ, ఆప్షన్ 4 టీ. ఎక్స్, ఎఫ్, డబ్ల్యూ, టీ. నెంబర్స్ అందరికీ రావాలి. నెంబర్స్ రాకపోతే ఐ కాంట్ హెల్ప్ యూ. మీరు ఆన్సర్ చేయడం కష్టం అవుతుంది. నెంబర్స్ నేర్చుకోవాలి. ఎక్స్ అంటే 24, ఎఫ్ అంటే 6, డబ్ల్యూ 23, టీ 20. నెంబర్స్ చూడంగానే చెప్పేయచ్చు కదా ఏది ఆన్సర్ అవుతుంది చెప్పండి. డబ్ల్యూ ఆన్సర్. ఎందుకంటే ఎక్సెప్ట్ డబ్ల్యూ ఆల్ ది అదర్ ఆర్ నాన్ ప్రైమ్ నెంబర్స్. అర్థమవుతుందా? నానా సైలెంట్ మ్యూట్ లో పెట్టండి, నాన్న డిస్టర్బెన్స్ వస్తుంది. ఓకే, సో ఈ విధంగా మనం సింగిల్ లెటర్ ని బేస్ చేసుకొని క్వశ్చన్స్ ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇప్పుడు కొద్దిగా లెవెల్ పెంచుతాం. 3 లెటర్స్ తీసుకుందాం. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. దీంట్లో ఏబిసి, సెకండ్ క్వశ్చన్ పిక్యూఆర్, థర్డ్ ఆప్షన్ ఎంఎన్పి, ఫోర్త్ ఆప్షన్ XYZ. ఏది డిఫరెంట్ గా ఉంది? సో దీన్ని మనం ఎంఎన్పి ఎంత ఈజీగా చెప్పగలిగారు అందరు చూడండి. అంటే దేన్ని బేస్ చేసుకొని చెప్పారు? సీక్వెన్స్ ఆఫ్ ది లెటర్స్. గుర్తుపెట్టుకున్నాను, దీని మీద కూడా క్వశ్చన్స్ ఉంటాయి. సీక్వెన్స్ ఆఫ్ ది లెటర్స్. ఇప్పుడు ఏబిసి పిక్యూఆర్ అనేది సీక్వెన్స్, ఎంఎన్పి సీక్వెన్స్ కాదు కాబట్టి ఆప్షన్ 3 కరెక్ట్ అవుతుంది. ఓకే, సీక్వెన్స్ మీద కూడా క్వశ్చన్స్ ఉంటాయి. సో ఇంకో క్వశ్చన్ చూద్దాం సీక్వెన్స్ మీద. ఎంఎన్ఓ, ఆప్షన్ 1 ఎంఎన్ఓ, ఆప్షన్ 2 డిఈఎఫ్, ఆప్షన్ 3 హెచ్ఐజే, ఆప్షన్ 4 పిఆర్ఎస్. చెప్పండి ఆన్సర్ ఏమవుతుంది? పిఆర్ఎస్ ఆన్సర్ అవుతుంది. సో సీక్వెన్స్ ఆఫ్ ది లెటర్స్ ని బేస్ చేసుకొని ఆన్సర్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు గ్యాప్ ని బేస్ చేసుకొని కూడా ఆన్సర్స్ క్వశ్చన్స్ ఉంటాయి. అవి ఎలాగుంటాయో చూద్దాం. ఆప్షన్ 1 డిహెచ్ఎల్, ఆప్షన్ 2 ఎంపిటి, ఆప్షన్ 3 ఆర్విజెడ్, ఆప్షన్ 4 ఐఎంక్యూ. చూడండి, ఇది గ్యాప్ ని బేస్ చేసుకుని ఉండే లెటర్ క్వశ్చన్స్ అన్నమాట. అంటే మనం అన్ని బేస్ లో ఆలోచించాలి. సీక్వెన్స్ చూడగానే అర్థమైపోతుంది కదా మీకు. ఇందాక అర్థమైపోయింది కదా, ఫాస్ట్ గా సీక్వెన్స్ అర్థమైపోయింది. ఇప్పుడు ఇది చూడండి, ఈ క్వశ్చన్ కి మనం ఏం చేయాలి? నెంబర్స్ రాసుకోవాలి. 4, 8, 12, 13, 16, 20, 18, 22, 26, 9, 13, 17. గ్యాప్స్ ఒకసారి చూస్తే 4, 4 గ్యాప్ మెయింటైన్ అవుతుంది ఫస్ట్ ఆప్షన్ లో. సెకండ్ ఆప్షన్ లో 3, 4 మెయింటైన్ అవుతుంది. థర్డ్ ఆప్షన్ లో 4, 4 గ్యాప్ మెయింటైన్ అవుతుంది. నెక్స్ట్ కూడా 4, 4 గ్యాప్ మెయింటైన్ అవుతుంది. కాబట్టి ఏది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది? ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఎందుకంటే ద గ్యాప్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ ది అదర్స్. ఓకే, చేసుకొని కూడా ఆన్సర్స్ ఉంటాయి. ఇంకొక క్వశ్చన్ చూద్దాం. ఆప్షన్ 1 సిజికే, ఆప్షన్ 2 బిఈఐ, ఆప్షన్ 3 ఏఈఐ, ఆప్షన్ 4 డిహెచ్ఎల్. చూడండి, లెటర్స్ అన్ని డిఫరెంట్ గా ఉన్నాయి కాబట్టి మనం వెంటనే నెంబర్స్ రాసుకోవాలి. C3 G7 K11, B2 E5 I9, A1 E5 I9, D4 H8 L12. గ్యాప్స్ అబ్జర్వ్ చేస్తే 3 కి 7 కి గ్యాప్ 4, 7 కి 11 కి 4, 2 కి 5 కి గ్యాప్ 3, 5 కి 9 కి గ్యాప్ 4, 1 to 5 4, 5 to 9 4, 4 to 8 4, 8 to 12 4. What is the correct answer now? Option 2 is the correct answer because gap is different from the others. Okay na? ఇలా క్వశ్చన్స్ ఉంటాయి, కాపీ చేసుకోండి. Gap between the letters.
నెక్స్ట్ చూడండి అన్న, ఓవెల్స్ ని బేస్ చేసుకొని క్వశ్చన్స్ ఉంటాయి. ఓవెల్స్ ఇలా డిఫరెంట్ కేటగిరీస్ ఎలాంటి క్వశ్చన్స్ వస్తున్నాయో నేను అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓవెల్స్ ని బేస్ చేసుకొని మనకి క్వశ్చన్స్ ఉంటాయి. అవి ఎలాగుంటాయో ఒకసారి చూద్దాం. ఆప్షన్ 1 ఏబిఈసి, ఆప్షన్ 2 ఐడిఓఎఫ్, ఆప్షన్ 3 యుజిఏహెచ్, ఆప్షన్ 4 జేఈకేఐ. ఓకే, ఈ క్వశ్చన్ లో చూసినట్టయితే ఏబిఈసిలో 1 వోవెల్, ఆప్షన్ 1 లో 1 వోవెల్, ఆప్షన్ 2 లో 2 వోవెల్స్, ఆప్షన్ 3 లో 2 వోవెల్స్, ఆప్షన్ 4 లో 2 వోవెల్స్. ఆన్సర్ ఏంటి చెప్పండి? 1. 1 is the correct answer. అర్థమైందా? నెంబర్ ఆఫ్ ఓవెల్స్ ని, సారీ ఇక్కడ కూడా 2 ఓవెల్స్ ఉన్నాయి కదమ్మా, సారీ అబ్జర్వ్ చేయలేదు. ఒక్క నిమిషం అమ్మా, ఇది కరెక్ట్ ఆన్సర్ ఇది కాదు, చూద్దాం. ఇది ఓవెల్స్ బేస్డ్ కాదైతే. ఓకే, వేరే క్వశ్చన్ ఇస్తాను నేను. ఇది ఓవెల్స్ బేస్డ్ కాదు. I'll give you another question. సో ఓవెల్స్ బేస్డ్ క్వశ్చన్ ఎలా ఉంటుందంటే, ఆప్షన్ 1 ZEAL జీల్, ఆప్షన్ 2 FILL ఫిల్. చూడండి వర్డ్స్ లాగా ఉంటాయి, దీంట్లో ఓవెల్స్ లాజిక్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. డయల్, ఆప్షన్ 4 రేర్. ఇది ఓవెల్స్ బేస్డ్ క్వశ్చన్. వర్డ్స్ లాగా ఉంటాయి కానీ ఓవెల్స్ లాజిక్ ఉంటుంది. జీల్లో 2 ఓవెల్స్ ఉన్నాయి, ఆప్షన్ 2 ఫిల్ లో 1 ఓవెల్ ఉంది, డయల్ లో 2 ఓవెల్స్ ఉన్నాయి, రేర్ లో 2 ఓవెల్స్ ఉన్నాయి. ఇప్పుడు కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది చెప్పండి? ఫిల్, ఆప్షన్ 2. ఓకే, ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఇలా ఓవెల్స్ ని బేస్ చేసుకొని క్వశ్చన్స్ ఇస్తాడు. ఓకే, ఇంకో క్వశ్చన్ చూద్దాం. ఆప్షన్ 1 సిట్, ఆప్షన్ 2 లిప్, ఆప్షన్ 3 ఫ్యాన్, ఆప్షన్ 4 అవుట్. చూడండి అన్న, ఈ క్వశ్చన్ చూడండి, వర్డ్స్ లాగా ఉంటాయి కానీ ఓవెల్స్ లాజిక్ ఉంటుంది. సో 1 ఓవెల్ ఉంది, ఇక్కడ కూడా 1 ఓవెల్ ఉంది, ఆప్షన్ 3 లో 1 ఓవెల్ ఉంది, ఆప్షన్ 4 లో 2 ఓవెల్స్ ఉన్నాయి. ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ 4. సో ఈ క్వశ్చన్స్ కూడా మీరు గుర్తుపెట్టుకోండి, రైట్? ఇంకొక కేటగిరీ చూద్దాం, జంబుల్డ్ లెటర్స్ ఆఫ్ ఎ వర్డ్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్, మనకి ఎగ్జామ్ లో ఎక్కువగా అడుగుతున్నాడు. జంబుల్డ్ లెటర్స్ ఆఫ్ ఎ వర్డ్. జంబుల్డ్ లెటర్స్ మీద మనకి క్వశ్చన్ ఇస్తాడు. ఒక 2 క్వశ్చన్స్ చూద్దాం. జంబుల్డ్ లెటర్స్ మీద క్వశ్చన్స్ ఎలా ఉంటాయో ఒక 2 క్వశ్చన్స్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ SORE, ఆప్షన్ 1, ఆప్షన్ 2 SOTLU, ఆప్షన్ 3 NORAGE, ఆప్షన్ 4 MEJNIAS. చూడండి అన్న, ఇవి మీకు జంబుల్డ్ లెటర్స్, ఒక వర్డ్ యొక్క జంబుల్డ్ లెటర్స్. SORE అంటే ఏంటి తెలుసా? ఐడియా ఉంది? ఒకసారి చూడండి, జంబుల్డ్ లెటర్స్ ని మనం వర్డ్స్ లా ఎలా రాసుకోగలం? ట్రై చేయండి ఒకసారి. రోజ్, వెరీ గుడ్. ఫ్లవర్స్ ఇచ్చాడు నాన్న. దీనికి ఏంటిది? లోటస్. ఇదేంటి నాన్న? ఆరెంజ్. ఇదేంటి నాన్న? జాస్మిన్. అర్థమవుతుందా? సో ఇలా మనకి రోజ్, లోటస్, జాస్మిన్, ఈ మూడు ఫ్లవర్స్. ఆరెంజ్ డిఫరెంట్ కాబట్టి ఆప్షన్ 3 ఆన్సర్ అవుతుంది. ఓకేనా? ఇంకొక క్వశ్చన్ ఇస్తాను, ట్రై చేయండి. ఆప్షన్ 1 UIRTAG, ఆప్షన్ 2 RTAIS, ఆప్షన్ 3 EUTLF, ఆప్షన్ 4 ADROI. ట్రై చేయండి నాన్న, దీని ఆన్సర్ ఏంటో చెప్పండి ఒకసారి. ఏమి ఇచ్చాడు మనకి జంబుల్డ్ లెటర్స్ లో? ఏ వర్డ్స్ ఇచ్చాడో చూడండి.
ఇన్స్ట్రుమెంట్స్, వెరీ గుడ్. ఇదేంటన్నా గిటార్, గిటార్. ఇది సితార్, ఇది ఫ్లూట్, ఇది రేడియో. అర్థమైందా? ఏది డిఫరెంట్ ఇప్పుడు చెప్పండి? రేడియో, రేడియో డిఫరెంట్ ఎందుకంటే అది ఇన్స్ట్రుమెంట్ కాదు కదా, సో అందువల్ల రేడియో ఇస్ డిఫరెంట్. సో ఇట్లా మనకి లెటర్స్ మీద క్వశ్చన్స్ ఉంటాయి. ఏనా మనకు ఒక ఐడియా వచ్చిందా లెటర్స్ మీద ఎలాంటి క్వశ్చన్స్ ఉంటాయి, ఎలా ఆన్సర్ చేయాలి? గర్ల్స్ మీరు చెప్పాలమ్మా. కాపీ చేసుకోండి ఈ స్లైడ్. నెక్స్ట్ నెంబర్స్కి వెళ్దాం, చాలా ఇంపార్టెంట్ సెగ్మెంట్, నెంబర్స్కి వెళ్దాం. ఓకే, నెంబర్స్. నెంబర్స్ అనేది ఒక ఓషన్ లాంటిది నాన్న, మళ్ళీ చెప్తున్నాను, నెంబర్స్లో ఎలాంటి క్వశ్చన్ అయినా ఇవ్వచ్చు. నెంబర్స్ అనేది ఒక ఓషన్, సో యూ కెన్ ఎక్స్పెక్ట్ ఎనీ క్వశ్చన్ ఫ్రమ్ ద నెంబర్స్. సో నేను క్వశ్చన్స్ రాస్తాను, మనం ఆన్సర్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్, ఆప్షన్ 1 15, ఆప్షన్ 2 17, ఆప్షన్ 3 19, ఆప్షన్ 4 23. సో విచ్ ఈస్ ద ఆడ్ మ్యాన్ అవుట్? ఏది దీంట్లో డిఫరెంట్? 15 is the correct answer because except 15 మిగతావన్నీ కూడా ప్రైమ్ నెంబర్స్. అర్థమవుతుందా? ఇలా మనకి ఆన్సర్ క్వశ్చన్స్ ఇలా ఉంటాయి. సో ప్రైమ్ నెంబర్స్ ఇస్తాడు, దాంట్లో ఒకటి ప్రైమ్ కాకుండా ఇస్తాడు, దీన్ని మనం ఆన్సర్ ఇలా చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఆప్షన్ 1 54, ఆప్షన్ 2 53, ఆప్షన్ 3 55, ఆప్షన్ 4 56. So which is the correct answer? 54, 53, 55, 56. Which is the correct answer? So prime numbers to squares. 53 is the correct answer. ఎందుకు 53? 53 కాకుండా మిగిలినవన్నీ నాన్ ప్రైమ్స్. 53 ఒకటి ప్రైమ్ నెంబర్ కదా, అందువల్ల సో కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది? 53. సో ఇలా ప్రైమ్ నెంబర్స్ మీదే ఎక్కువ లాజిక్స్ ఉంటాయి, ప్రైమ్ నెంబర్స్ మీదే ఎక్కువ క్వశ్చన్స్ కూడా ఉంటాయి, అది మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఆప్షన్ 1 9, ఆప్షన్ 2 25, ఆప్షన్ 3 49, ఆప్షన్ 4 81. 9 అంటే 3 స్క్వేర్, 25 అంటే 5 స్క్వేర్, 49 7 స్క్వేర్, 81 9 స్క్వేర్. ఏది డిఫరెంట్ గా ఉంటుంది? 3 స్క్వేర్, 5 స్క్వేర్, 7 స్క్వేర్, 9 స్క్వేర్. ఇక్కడ కూడా మనం ఏం చూడాలి? ప్రైమ్ నెంబర్సే చూడాలి. 3 5 7 ప్రైమ్స్, 9 ప్రైమ్ నెంబర్ కాదు కాబట్టి ఆప్షన్ 4 అవుతుంది. సో except 81, all the other are squares of prime numbers. సో మనం ఇప్పుడు ఆడ్ మ్యాన్ అవుట్ ఎలా ఆన్సర్ చేయాలి? ఒక నెంబర్ ని బేస్ చేసుకొని ఆన్సర్ చేయకూడదు, మిగతా నెంబర్స్ కి ఉండేటువంటి కామన్ రూల్ ని మనం డిఫైన్ చేయగలగాలి, దాన్నే మనం ఆడ్ మ్యాన్ అవుట్ అంటాం. సో కన్ఫ్యూజన్ లేకుండా మనం ఆన్సర్ చేయాలి. నెక్స్ట్ చూడండి అన్న, నెక్స్ట్ క్వశ్చన్, ఆప్షన్ 1 10/28, ఆప్షన్ 2 17/65, ఆప్షన్ 3 26/126, ఆప్షన్ 4 37/218. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, న్యూమరేటర్ అన్ని కూడా స్క్వేర్స్ కి దగ్గరగా ఉన్న నెంబర్స్. అంటే 10 అంటే 9 + 1 అంటే 3 స్క్వేర్ + 1, 17 అంటే 4 స్క్వేర్ + 1, 26 అంటే 5 స్క్వేర్ + 1, 37 అంటే 6 స్క్వేర్ + 1. ఇవి న్యూమరేటర్. డినామినేటర్ చూస్తే 28 అంటే 3 క్యూబ్ + 1, క్యూబ్స్ తీసుకున్నాడు. 65 అంటే 4 క్యూబ్ + 1, 126 అంటే 5 క్యూబ్ + 1, 218 అంటే 6 క్యూబ్ ప్లస్ 6 క్యూబ్ ఎంత నాన్న?
మరి 6³ + 1 తీసుకోలేదు కదా ఈ ఆప్షన్ లో, అబ్జర్వ్ చేశారా? సో ఆప్షన్ 4 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఎందుకంటే ఇది 6³ + 2 తీసుకున్నాడు, మిగతా అన్ని ప్లేస్ లో 5³ + 1 తీసుకున్నాడు, ఇక్కడ 4³ + 1 తీసుకున్నాడు, ఇక్కడ 3³ + 1 తీసుకున్నాడు. కాబట్టి డిఫరెంట్ గా ఉంది, కాబట్టి మిగతా ఆప్షన్స్ తో కంపేర్ చేస్తే అది ఆన్సర్ అవుతుంది. ఓకే రైట్, కాపీ చేసుకోండి స్లైడ్. ఏమన్నా అర్థమవుతుందా నేను చెప్పే క్వశ్చన్స్? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇప్పుడు నేను చెప్పే క్వశ్చన్స్ అన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్, అంటే ఈ క్వశ్చన్స్ మీరు కాపీ చేసుకుంటే ఎగ్జామ్ లో ఇవే రావచ్చు మళ్ళీ. ఆప్షన్ 1 143, ఆప్షన్ 2 899, ఆప్షన్ 3 323, ఆప్షన్ 4 221. చూడండి అన్న, 143 అని నెంబర్ చూడంగానే మనకు అర్థమైపోవాలి ఏంటి, స్క్వేర్ కి దగ్గరగా ఉన్న నెంబరు. 899 అంటే స్క్వేర్ కి దగ్గరగా ఉన్న నెంబరు. ఓకే చెప్పండి, 143 అంటే దేనికి క్లోజెస్ట్ నెంబర్ అవుతుంది? 12² - 1. 899 అంటే దేనికి? 30² - 1. 324 అంటే దేనికి స్క్వేర్? 324. చూసారా, స్క్వేర్స్ రాకుండా మనం ఆన్సర్ చేయలేము. అందుకే నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, మీరు ఎగ్జామ్లో మంచి మార్కులు రావాలి, మంచి ర్యాంక్ రావాలంటే స్క్వేర్స్ మాత్రం పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి. 324 అంటే దేనికి స్క్వేర్? ఎవరైనా చెప్పండి క్లాస్లో, పర్వాలేదు. 18² 8. వెరీ గుడ్, 18² - 1. సో 221 అంటే ఇది మనకి -1 ఫామ్లో రాయలేం, కాబట్టి ఆప్షన్ 4 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్, ఇప్పుడు క్యూబ్స్ మీద చూద్దాం. 124 ఆప్షన్ 1, ఆప్షన్ 2 63, ఆప్షన్ 3 217, ఆప్షన్ 4 26. చెప్పండి నాన్న, ఇవి ఏ నెంబర్స్ కి, వేటికి దగ్గరగా ఉన్న నెంబర్స్? ఇవి క్యూబ్స్ కి దగ్గరగా ఉండే నెంబర్స్. 5³ అంటే 125, 5³ - 1 అని రాయొచ్చు. 63 అంటే 4³ - 1 రాయొచ్చు. 217 అంటే 6³ + 1 అని రాయొచ్చు. 26 అంటే దీన్ని 26 217. ఓకే, క్వశ్చన్ డిఫరెంట్ గా ఇచ్చాడు. 26 అంటే మనకి 27 కదా, రైట్. అంటే 3³ - 1, కరెక్ట్, రైట్. సో ఇప్పుడు మిగతా అన్ని ఆప్షన్స్ తో కంపేర్ చేస్తే ఏది ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది? ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఏంటి నేను చెప్పదలుచుకున్నాను, క్యూబ్స్ కూడా పర్ఫెక్ట్ గా నేర్చుకొని ఉండాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 2, 3, 13, ఆప్షన్ 1, ఆప్షన్ 2 3, 4, 25, ఆప్షన్ 3 4, 5, 41, ఆప్షన్ 4 5, 6, 71. చూడండి, ఇలా 3 నెంబర్స్ ని ఒక బ్రాకెట్ లో ఒక ఆర్డర్డ్ పేర్ లాగా ఇచ్చినప్పుడు ఆ 3 నెంబర్స్ కి ఉండే రిలేషన్ ని మనం ఐడెంటిఫై చేయగలగాలి. ఓకే, ఇలాంటి క్వశ్చన్స్ కూడా మనకి 1 or 2 క్వశ్చన్స్ రావచ్చు, జాగ్రత్తగా మీరు ఆన్సర్ చేయాలి. 2, 3 నుంచి 13 వస్తుంది. ఎలా వస్తుంది? 2² + 3² చేస్తే 13 వస్తుంది. అట్లాగే 3² + 4² చేస్తే 25 వస్తుంది. 4² + 5² చేస్తే 41 వస్తుంది. 5² + 6² చేస్తే 71 రాదు. కాబట్టి ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇలాంటి క్వశ్చన్స్ గుర్తుపెట్టుకోండి. 3 నెంబర్స్ ఇచ్చినప్పుడు వాటి మధ్య ఉండే రిలేషన్ ని మనం ఐడెంటిఫై చేయగలగాలి. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ క్వశ్చన్ ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్ ఇస్తాను, జాగ్రత్తగా చేయండి. 14, 3, 4.
Option 1. Option 2, 26, 4, 6. Option 3, 37, 5, 7. Option 4, 70, 8, 9. ట్రై చేయండి, ఆన్సర్ ఏంటో చెప్పండి. ఆన్సర్ 4. వెరీ గుడ్. వెంటనే చెప్పేశారు, ఎందుకంటే టేబుల్స్లో పర్ఫెక్ట్గా ఉన్న వాళ్ళు ఆన్సర్ వెంటనే చెప్పేస్తారు. 3 4 12, 12 ప్లస్ 2 తీసుకున్నాడు. 6 4 24 ప్లస్ 2 తీసుకున్నాడు. 7 5 35 ప్లస్ 2 తీసుకున్నాడు. ఇక్కడ మైనస్ తీసుకున్నాడు కాబట్టి ఆప్షన్ 4 కరెక్ట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్. ఇలా 3 నెంబర్స్లో ఉన్నప్పుడు మనం ఎలా తీసుకోవాలనేది మీరు చూసుకోండి అన్న. రిలేషన్ని బేస్ చేసుకొని తీసుకుంటాం. ఓకే, నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ చూద్దాం. ఆప్షన్ 1, 1 4 4 1. ఆప్షన్ 2, 1 6 6 1. ఆప్షన్ 3, 1 7 7 1. ఆప్షన్ 4, 1 9 9 1. ఇలా 4 డిజిట్స్ ఇచ్చినప్పుడు మనం ఎలా తీసుకోవాలి, 4 డిజిట్స్ వచ్చినప్పుడు ఎలా తీసుకుంటాం ఒకసారి చూడండి. ఓకే, సో 4 6 7 9. 4 6 7 9. సో 4 6 7 9. 7 డిఫరెంట్ అవుతుంది ఎందుకంటే ప్రైమ్ నెంబర్. అలా కాకుండా సమ్ కూడా తీసుకోవచ్చు. 4 డిజిట్స్ ఇచ్చినప్పుడు మనం సమ్ ఆఫ్ ది డిజిట్స్ కూడా తీసుకోవచ్చు, లేదా ప్రోడక్ట్ తీసుకోవచ్చు. సమ్ తీసుకోవచ్చు, ప్రోడక్ట్ తీసుకోవచ్చు. ఇక్కడ సమ్ తీసుకుందాం ఫస్ట్. ఇది 10, సమ్ 10. దీని సమ్ 14. దీని సమ్ ఎంత 16. దీని సమ్ ఎంత 20. చూడండి, 10 14 16 20. ఈ 4 నెంబర్స్లో 16 డిఫరెంట్, ఎందుకంటే 16 కాకుండా మిగిలినవన్నీ స్క్వేర్స్ కాదు. అర్థమవుతుందా? ఎక్సెప్ట్ 16, ఆల్ ది అదర్ ఆర్ స్క్వేర్, నాట్ స్క్వేర్స్. సో స్క్వేర్స్ కావు కాబట్టి ఆప్షన్ 3ని మనం ఆన్సర్గా తీసుకుంటాం. ఇలా 4 డిజిట్స్ ఉన్నవి ఇంకొక క్వశ్చన్ చూద్దాము, మీరు కూడా ట్రై చేయండి. 3 2 2 3 ఫస్ట్ ఆప్షన్. సెకండ్ ఆప్షన్ 3 4 4 3. థర్డ్ ఆప్షన్ 3 6 6 3. ఫోర్త్ ఆప్షన్ 3 8 8 3. ట్రై చేయండి నా ఆన్సర్. ట్రై చేస్తున్నారా? ఆన్సర్ 2. ఎందుకు 2 అయింది నాన్న చెప్పు. నేను ఈ క్లాస్లో డిస్కస్ చేస్తున్న క్వశ్చన్స్ అన్నీ కూడా మీకు ఎగ్జామ్లో వచ్చే క్వశ్చన్సే, ఎందుకంటే రిపీటెడ్గా కూడా లాజిక్స్, సేమ్ రిపీటెడ్ లాజిక్స్ అడుగుతున్నాడు, గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఇప్పుడు క్లాస్లో చెప్పే క్వశ్చన్స్ అన్నీ కూడా మనకి ఎగ్జామ్లో వచ్చే క్వశ్చన్సే. సో ఇవన్నీ మనం ఆన్సర్ చేయగలిగితే మనకి ఎగ్జామ్ ఈజీ అవుతుంది. నాన్న ఈవెన్ ఆడ్ ఉండదు నాన్న, నేను చెప్పలేదు కదా ఈవెన్ ఆడ్ ఉంటుందని. ఈవెన్ ఆడ్ అనే లాజిక్ ఉండదు అసలు, ఈ టాపిక్లోనే ఉండదు. నేను మొదటి నుంచి ఈవెన్ నెంబర్ ఆడ్ నెంబర్ అని ఎక్కడా కూడా మాట్లాడలేదు. అర్థమైందా? చూద్దాం, ఆన్సర్ చెప్తాను చూడు. 4 + 3, దీని సమ్ ఎంత 10. దీని సమ్ ఎంత 15. 15 అన్నా 14, తప్పు చెప్పావు 14. దీని సమ్ ఎంత 18. దీని సమ్ ఎంత 22. చూడండి, ఇది మనకి నెంబర్స్ తోనే క్లియర్ గా అర్థమైపోతుంది కదా. 10 14 18 22. ఇది క్లియర్ గా 3 మల్టిపుల్ కదా, మిగతావి 3 మల్టిపుల్స్ కావు. అర్థమవుతుందా? అందువల్ల ఆప్షన్ 3 కరెక్ట్ అవుతుంది.
3 మల్టిపుల్ అవుతుంది. సో ఎక్సెప్ట్ 18 ఆల్ ది అదర్ ఆర్ నాట్ 3 మల్టిపుల్స్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ట్రై చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ కూడా ట్రై చేయండి. ఇది కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది. 4 డిజిట్ నెంబర్స్ ఇచ్చినప్పుడు ఎలా చేయాలి? ఆప్షన్ 1 3138, ఆప్షన్ 2 1416, ఆప్షన్ 3 2327, ఆప్షన్ 4 4149. చూడండి, ప్రతి క్వశ్చన్ కి సమ్ ఆఫ్ ది డిజిట్స్ ఉండదు. కొన్ని క్వశ్చన్స్ డిఫరెంట్ గా కూడా ఉంటాయి. అంటే సమ్ ఆఫ్ ది ఫస్ట్ 2 డిజిట్స్ అవ్వచ్చు, తర్వాత ప్రోడక్ట్ ఆఫ్ ది ఎనీ 2 డిజిట్స్ అవ్వచ్చు. ఇలా డిఫరెంట్ లాజిక్స్ మనకి క్వశ్చన్ లో ఎగ్జిస్ట్ అవుతాయి. సో కేర్ఫుల్ గా క్వశ్చన్ ని అబ్జర్వ్ చేస్తే మనం లాజిక్ ని పట్టుకోగలము. ఓకే, ఒక్కసారి జాగ్రత్తగా ఈ క్వశ్చన్ ని చూడండి. ఆన్సర్ రాకపోతే నేను చెప్తాను, ట్రై చేయండి. ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్ అన్న. ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ 1 లాజిక్ చెప్పగలవా? సమ్ ఆఫ్ ది ఫస్ట్ 3 డిజిట్స్. ఎక్సలెంట్ నాన్న, వెరీ గుడ్, మంచి లాజిక్ తీసుకున్నాం, సూపర్ లాజిక్. సో 1 + 4 + 1 6, 2 + 3 + 2 7, 4 + 1 + 4 9. సమ్ ఆఫ్ ది ఫస్ట్ 3 గివ్స్ యూ ద లాస్ట్ డిజిట్. చూసారా, ఇలాంటి క్వశ్చన్స్ కూడా ఉంటాయి. సో జాగ్రత్తగా 4 డిజిట్స్ ఇచ్చినప్పుడు సమ్ ఆఫ్ ది డిజిట్స్ కానీ, సమ్ ఆఫ్ ది ఎనీ 2, సమ్ ఆఫ్ ది ఎనీ 3 డిజిట్స్ తీసుకుంటే ఆన్సర్ వస్తుంది. తర్వాత ప్రోడక్ట్ కూడా ఉండొచ్చు. నేను క్వశ్చన్ ఇవ్వలేకపోతున్నాను, క్వశ్చన్ ఎగ్జాంపుల్లో ఇచ్చినట్టున్నాను కదా, ఎగ్జాంపుల్లో చెప్పాను నేను. ప్రోడక్ట్ మీద కూడా ఉంటాయి నాన్న క్వశ్చన్స్. సో ఇలా 4 డిజిట్స్ ఇచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఆన్సర్ చేయాలి. కాపీ చేసుకోండి. ఓకే, ఇప్పుడు నాన్న మ్యాథ్స్ రిలేటెడ్ కొన్ని క్వశ్చన్స్ చూద్దాం. అంటే మ్యాథ్స్ ని రీజనింగ్ లో కూడా మ్యాథ్స్ ఉంటుంది, అర్థమైందా? మ్యాథ్స్ రిలేటెడ్ కొన్ని క్వశ్చన్స్, అవి కూడా ఎలా ఉంటాయి, ఎగ్జామ్ లో ఇస్తున్నాడు, అవి కూడా ఎలా ఉంటాయో చూద్దాం. మ్యాథ్స్ రిలేటెడ్ క్వశ్చన్స్, కొన్ని క్వశ్చన్స్ చూద్దాం. మ్యాథ్స్ రిలేటెడ్ క్వశ్చన్స్ లో ఫస్ట్ క్వశ్చన్, x² - 4x + 4 = 0. ఆప్షన్ 2 x² - 6x + 9 = 0. ఆప్షన్ 3 x² + 8x + 16 = 0. ఆప్షన్ 4 x² + 10x + 18 = 0. క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ అంటాం నాన్న, డిగ్రీ 2 ఉంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ అంటాం. ఇప్పుడు 4 ఈక్వేషన్స్ ని మనకు ఆప్షన్స్ లో ఇచ్చాడు. ఏది కరెక్ట్ ఆన్సర్ అంటే ఏది ఆడ్ అవుతుందో మనం చెప్పాలి. క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ మీకు తెలుసు కదా, రూట్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి ఐడియా ఉంది కదా, చిన్నప్పుడే నేర్చుకున్నాం మనం, లోవర్ క్లాసెస్ లో మనం చేసాం కదా. ఇప్పుడు చూడండి, 4 క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ మీరు అబ్జర్వ్ చేయండి. ఏది మీకు డిఫరెంట్ గా అనిపిస్తుంది, ఏ ఈక్వేషన్ డిఫరెంట్ గా అనిపిస్తుంది చెప్పండి. రూట్స్ పరంగా ఆలోచించండి నాన్న. క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ కి ఏముంటాయి, రూట్స్ ఉంటాయి. ఆ రూట్స్ ఎలా చేయాలో కూడా మీకు తెలుసు. మనకి 2 మెథడ్స్ ఉంటాయి నాన్న. ఫ్యాక్టరైజేషన్ మెథడ్ లో రూట్స్ ఫైండ్ అవుట్ చేయొచ్చు, లేదా మనకి -p ± (b² - 4ac) అనే ఫార్ములా ఉంటుంది. దాని నుంచి కూడా మనం రూట్స్ ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో రూట్స్ పరంగా మీరు ఆలోచిస్తే మనకి ఈ క్వశ్చన్ కి ఆన్సర్ దొరుకుతుంది. ట్రై చేయండి ఒకసారి.
18. వెరీ గుడ్ నాన్న, బాగా చేసావు మురళి. చెప్పు, ఎలాగ చెప్పు సరే. వెరీ గుడ్, బాగా చేసావు. సో అన్ని మిగతా ఫస్ట్ ఆప్షన్స్ కి రూట్స్ మనకి ఈజీగా వస్తాయి నాన్న. ఇక్కడ 4 కదా, 4 అంటే 3 1, మనకి 4 1 4 తీసుకుంటే మనం ఇది -4 ఫామ్ చేయొచ్చు, అంటే రూట్స్ ఈజీగా రాయగలం. 9 అంటే ఇప్పుడు 3 3 9 అంటే 3 3 6 తీసుకుంటాం. 16 అంటే మనకి 4 4 16 తీసుకుంటే 4 4 8 రాయగలం. సో ప్రతి దానికి రూట్స్ మనకి వస్తాయి. ఇక్కడ రూట్స్ మనకి ఇమీడియట్ గా మనకు ఫామ్ అవ్వవు, అర్థమైందా? కొద్దిగా మనకి డిఫరెంట్ రూట్స్ వస్తాయి. ఇక్కడ మనకి ఈజీ రూట్స్ వస్తాయి అన్నమాట. ఫస్ట్ 3 ఆప్షన్స్ లో రూట్స్ ఈజీగా వస్తాయి, ఇక్కడ కొద్దిగా డిఫరెంట్ గా ఉంటుంది కాబట్టి ఆప్షన్ 4 మనకి డిఫరెంట్ అవుతుంది, ఆడ్ అవుతుంది. ఓకేనా? రూట్స్ అందరూ వచ్చు కదా, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ రూట్స్ ఫైండ్ అవుట్ చేయడం ఒకసారి చెప్పండి. ఏమా అమ్మాయిలు, గర్ల్స్ మీరు చెప్పాలి. రూట్స్ ఒకసారి నేను చెప్తాను అన్న. ఫస్ట్ ఈక్వేషన్ చూడండి, ఎక్స్ స్క్వేర్, ఇక్కడ 4 కదా, 4x రావాలి కదా, 4 1 4 కాబట్టి మనం 4 1 -4 రావాలి కదా, సో 4 తీసుకోవాలి. 4 1 4, లేదా మనకి 2 2 4 కు తీసుకోవచ్చు కదా. 2 2 4 అంటే -2x ప్లస్ 4 అని తీసుకుంటాం. ఓకే, ఇది x -2 తీసుకుంటే x -2. ఓకే, సో సారీ తప్పు తీసుకున్నాను. x -2 తీసుకుంటే -2x, దీనికి ఒక రూట్ వచ్చింది. x -2 ఒకటే రూట్ వచ్చింది కదా. ఓకే, x = 2 రూట్ వచ్చింది. నెక్స్ట్ x² -6x + 9 తీసుకుంటే దీన్ని ఎలా తీసుకుంటాం? 3 3 కదా, x² -3x + 9. ఓకే, సో x -3 అంటే ఒకటే రూట్ వస్తుంది నాన్న, అది దట్ ఈస్ ద ఆన్సర్ ఐ థింక్. సో ఇక్కడ ఆప్షన్ ఆన్సర్ ఏంటంటే దీనికి ఒకటే రూట్ వచ్చింది, దీనికి 2 రూట్స్ వస్తాయి ఫోర్త్ ఆప్షన్ కి. దట్ ఈస్ ద ఆన్సర్. ఓకే, ఫోర్త్ ఆప్షన్ అందువల్ల డిఫరెంట్ అవుతుంది. సో క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ కి రూట్స్ కట్టాలంటే మనం ఫ్యాక్టరైజేషన్ మెథడ్ లో రూట్స్ తీసుకుంటాం. ఒకసారి ఇది నేర్చుకోండి అన్న, రూట్స్ ఎలా చేయాలి మీకు బుక్ లో కూడా ఉంటుంది క్లియర్ గా. రూట్స్ ఎలా తీయాలి ఫ్యాక్టరైజేషన్ మెథడ్ లో ఒకసారి చూడండి, సరేనా? కాపీ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇప్పుడు సర్ట్స్ మీద ఒక క్వశ్చన్ ఇస్తాను. సర్ట్స్ అంటే తెలుసు కదా నాన్న అందరికి. ఓకే, ఫస్ట్ ఆప్షన్ 5 + 2√6. సెకండ్ ఆప్షన్ √11 + 2√77. ఆప్షన్ 3 √6 + 2√5. ఆప్షన్ 4 √7 + 2√10. ఆన్సర్ ఏమవుతుంది? వచ్చిందా? ఆన్సర్ వచ్చిందా? చూడండి అన్న, 5 కదా, 5 అంటే 2 + 3 అని రాయొచ్చు కదా. 2 + 3, 2 3 6. అర్థమవుతుందా? ఇక్కడ 6 ఉంది కదా, ఇది 2 × 3 అని రాయొచ్చు. నెక్స్ట్ 11 అంటే మనకి 77 కి మ్యాచ్ అయ్యేటువంటి నెంబర్స్ ఏంటి? ఇప్పుడు 7 × 11 కదా, 7 × 11 77. బట్ ఇది 7 + 11 గా రాయలేము, ఇక్కడ 17 రావాలి యాక్చువల్ గా కదా, 7 + 11 గా రాయలేము. ఇప్పుడు చూడండి, ఇది 2 3 6, ఇక్కడ 2 + 3 చేస్తే 5 వచ్చింది. అలాగే ఇక్కడ 2 5 10, ఇక్కడ 2 + 5 చేస్తే 7 వచ్చింది. మీకు అన్ని ఆప్షన్స్ లో మనం ఈ ప్రోడక్ట్ సమ్ రాయగలుగుతున్నాం.
ఆప్షన్ 2లో రాయలేకపోతున్నాం కాబట్టి ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఓకేనా, నన్ను అర్థమైందా గర్ల్స్? అర్థమైందా అమ్మా? ఏమన్నా అర్థం కాకపోతే అడగండి అన్న, మళ్ళీ చెప్తాను నేను. I hope you understood, right? Next question చూడండి అన్న. సో డోంట్ హెసిటేట్ టు ఆస్క్ మీ ద డౌట్స్. ఏదైనా అర్థం కాకపోతే అడగండి. ఇప్పుడు మ్యాట్రిసెస్ మీద ఒక క్వశ్చన్ ఇచ్చాడు, చూద్దాం. సో 1 2 5 6 ఆప్షన్ 1, ఆప్షన్ 2 1 2 2 4, ఆప్షన్ 3 1 4 2 8, ఆప్షన్ 4 1 4 4 16. మ్యాట్రిసెస్ మీద ఇచ్చినప్పుడు ఏం చేయాలి? డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేయాలి. డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేయడం తెలుసు కదా మీకు, క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి. 1 into 6 minus 2 into 5. ఓకేనా, క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే మనకి వచ్చేటువంటి ఆన్సర్ ఎలా ఉందో చూసుకోవాలి. దాన్ని బేస్ చేసుకొని ఆడ్ మ్యాన్ అవుట్ ని ఫైండ్ అవుట్ చేయాలి. ఆప్షన్ 1 వెరీ గుడ్, బికాస్ 10 6 2 ఇది 4 4 8 8 16 16 వీటన్నిటికీ 0 వస్తుంది. ఆప్షన్ 1 కి 0 రావట్లేదు కాబట్టి ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్. డిటర్మినెంట్ ఫైండ్, క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి నాన్న, గుర్తుపెట్టుకోండి మ్యాట్రిసెస్ ఇచ్చినప్పుడు, రైట్? మీకు అన్ని మోడల్స్ చెప్తున్నాను, ఏది కూడా వదిలిపెట్టట్లేదు. మీరు హార్డ్ వర్క్ చేయాలి, అదొక్కటే మిగిలింది నాన్న. అన్ని క్వశ్చన్స్ నేను కష్టపడి కవర్ చేస్తున్నాను మీకోసం. ఎగ్జామ్లో ఎలాంటి క్వశ్చన్స్ వస్తున్నాయి అన్నీ చూసుకొని దాన్ని బేస్ చేసుకొని క్లాస్ చెప్తున్నాను. మీరు హార్డ్ వర్క్ చేసి మీరు ఎంత బాగా మీరు పర్ఫామ్ చేస్తారనేది చాలా ఇంపార్టెంట్ అవుతుంది. ఇంకొక క్వశ్చన్ చూద్దాం మ్యాథ్స్ పరంగా, ట్రిగ్నోమెట్రీ నుంచి. ఆప్షన్ 1 పై, ఆప్షన్ 2 pi by 6, option 3 sin pi by 6, option 4 cos pi by 6. pi అంటే వాల్యూ ఎంత చెప్పండి? నో 222/7. అది డిగ్రీస్ లో, ఇది 22/7 నేను అడిగింది ఫ్రాక్షన్ రేషియోలో, ఫ్రాక్షన్ లో. pi by 6 అంటే 180/6 కదా, 180/6 అంటే ఎంత? 30 degrees, 30 degrees కదా. సో దీన్ని ఫ్రాక్షన్ లో రాసుకుంటే 22/42 అంతే కదమ్మా, ఆర్ 11/21. ఏమో అర్థమైందా ఇది ఎలా రాశానో? పై అంటే 22/7 కదా నాన్న, 22/7 ఇక్కడ రాసుకుంటే కిందకు వస్తే 22/6 into 7 అవుతుంది కదా. నెక్స్ట్ సైన్ పై బై 6 అంటే ఎంత? సైన్ 30 degrees, సైన్ 30 అంటే వాల్యూ ఎంత? నాన్న ట్రిగ్నోమెట్రీ నాన్న మనం చిన్నప్పుడే నేర్చుకున్నాం, 10th క్లాస్లో ఇంటర్మీడియట్ లో నేర్చుకున్నాం. ఓకే, కాస్ పై బై 6 అంటే కాస్ 30 degrees, కాస్ 30 అంటే ఎంత చెప్పండి? తెలీదు మరి, ఎలా నేర్చుకోవాలి నాన్న? ఇవన్నీ నేర్చుకోవాలి, మ్యాథ్స్ పరంగా కూడా కొద్దిగా నేర్చుకొని మనం ఇంటర్మీడియట్. √3/2 అర్థమైందా? 22/7, 11/21, 1/2, √3/2. చూడండి ఈ 4 ఫ్రాక్షన్స్ లో మీరు ఏం అబ్జర్వ్ చేశారు ఒకసారి ఆలోచిస్తే, 1/2ని 0.5 గా రాయగలం. అంటే దీన్ని ఏమంటామంటే టర్మినేటింగ్ డెసిమల్ అంటాం. టర్మినేటింగ్ డెసిమల్ అంటే ఇంకా 5 తర్వాత ఏమి రాదు ఇంకా. బట్ మిగతా ఆప్షన్స్ తీసుకుంటే ఇవన్నీ కూడా నాన్ టర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్స్ అంటాం. నాన్ టర్మినేటింగ్ డెసిమల్స్ 22/7 అలాగే 11/21 ఇవన్నీ కూడా ఏంటంటే నాన్ టర్మినేటింగ్, అంటే ఎండ్ కావు. √3 వాల్యూ కూడా అంతేనన్న, √3 వాల్యూ కూడా ఎప్పటికీ ఎండ్ అవ్వదు, అలా వస్తూనే ఉంటుంది అనమాట. నాన్ టర్మినేటింగ్ డెసిమల్స్ అంటాం.
సో దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలి, sin π/6 అనేది ఆన్సర్ అవుతుంది, ఎందుకంటే అది టర్మినేటింగ్ డెసిమల్ అవుతుంది అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, కాపీ చేసుకోండి. లాస్ట్ క్వశ్చన్ చూద్దాం నాన్న. ఆప్షన్ 1 x³ - 8 = 0. ఆప్షన్ 2 x³ - 27 = 0. ఆప్షన్ 3 x³ - 64 = 0. ఆప్షన్ 4 x³ - 625 = 0. ఈ 4 ఆప్షన్స్ కి ఆన్సర్ ఏంటో చెప్పాలి. కరెక్ట్ ఆన్సర్ విచ్ ఈస్ ఆడ్. ఫస్ట్ ఆప్షన్ x వాల్యూ ఎంత, 2, క్యూబ్స్ తెలుసు కదా. సెకండ్ వాల్యూ x వాల్యూ ఎంత, 3, x వాల్యూ థర్డ్ ఆప్షన్ లో ఎంత, 4, ఫోర్త్ ఆప్షన్ లో x వాల్యూ ఎంత, 5 అన్నానా, 5 ఆలోచించండి. 625 దేనికి క్యూబ్, 625 క్యూబ్ అవుతుందా, ఫస్ట్ అది చెప్పాలి మీరు. అవ్వదు, కాబట్టి ఆప్షన్ 4 కరెక్ట్ ఆన్సర్. సో క్యూబ్స్, స్క్వేర్స్ ఇవన్నీ కూడా నేర్చుకోవాలి, క్లియర్ గా నేర్చుకున్నప్పుడే మనకి ఏ క్వశ్చన్ అయినా ఈజీ అవుతుంది. ఓకే, సో విత్ దిస్ ఐ కెన్ కన్క్లూడ్ నంబర్ క్లాసిఫికేషన్, నంబర్ ఆడ్ మ్యాన్ అవుట్ లో ఉన్న అన్ని క్వశ్చన్స్ కవర్ చేశాను. ఒక 2 క్వశ్చన్స్ మిక్స్డ్ ఆడ్ మ్యాన్ అవుట్ కూడా ఉంటుంది నాన్న, అదొక్క 2 క్వశ్చన్సే ఉన్నాయి, ఎక్కువ లేవు. మిక్స్డ్ ఆడ్ మ్యాన్ అవుట్ లో 2 క్వశ్చన్స్ ఇస్తాను, ఆ 2 క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేసి మనం క్లాస్ ని కన్క్లూడ్ చేద్దాం. సో మై రిక్వెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ ఈజ్, please go through the basics of letters and numbers such that you can answer any kind of question given in analogy and odd man out, also from coding and decoding. So basics అన్ని క్లియర్ గా నేర్చుకుంటేనే అన్ని క్వశ్చన్స్ కి ఆన్సర్స్ వస్తాయి. ఈ 2 క్వశ్చన్స్ మనం చూద్దాం. ఈ 2 క్వశ్చన్స్ లో ఏంటంటే లెటర్స్ నెంబర్స్ రెండు కలిపిస్తాడు, దీన్ని మనం మిక్స్డ్ ఆడ్ మ్యాన్ అవుట్ అంటాం. ఈ కలిపి రెండు నెంబర్స్ లెటర్స్ కలిపించినప్పుడు మనం ఎలా ఆన్సర్ చేయాలో ఒకసారి నేను చెప్తాను చూడండి. ఫస్ట్ క్వశ్చన్ xd6 అన్నాడు, x అంటే 24, d అంటే 4 కదా, 4 6 24, అంటే ఏ నెంబర్ తో అయితే మల్టిప్లై చేస్తున్నామో దాన్ని నెంబర్ గా తీసుకున్నాడు. చూడండి v22 k11, 11 2s 22, ఈ 2 ని ఇక్కడ తీసుకున్నాడు. నెక్స్ట్ J10 B2, 2 5s 10, 5 ని ఇక్కడ తీసేసుకున్నాడు. నెక్స్ట్ 16 8, 8 2s 16, ఇక్కడ 2 రాలేదు కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది, ఆప్షన్ 4. ఏనా అర్థమైందా? లాస్ట్ క్వశ్చన్ చూద్దాం. సో జాగ్రత్తగా క్వశ్చన్స్ అన్ని సేవ్ చేసుకోండి, ఇవే ప్రాక్టీస్ చేయండి, ఇలాంటి క్వశ్చన్స్ మళ్ళీ వస్తాయి ఎగ్జామ్ లో, అది మర్చిపోవద్దు. D4 x24, 4 plus 24 ఎంత, 28, 28/2 చేస్తే ఎంత, 14 వస్తుంది. ఈ నెంబర్ ని ఈ మిడిల్ లో తీసుకున్నాడు. నెక్స్ట్ F6 R18, 6 plus 18 ఎంత, ఎంతనన్నా 6 plus 18, 24/2 ఎంత, 12 రావాలి, 10 తీసుకున్నాడు, అంటే ఇది ఆన్సర్ అవుతుంది నాన్న. నెక్స్ట్ మిగతా కూడా చెక్ చేద్దాం. 8 ఇది 16, 8 plus 16 ఎంత, 24/2, 12, 12 తీసుకున్నాడు కదా, సో ఇది కరెక్ట్ వన్. నెక్స్ట్ J10 T20, 10 plus 20 ఎంత, 30, 30/2 చేస్తే 15. ఇలా మనకి లెటర్స్ నెంబర్స్ కాంబినేషన్స్ కూడా క్వశ్చన్స్ ఇవ్వచ్చు. అన్ని కలుపుకొని మీకు అర్థమైంది ఏంటి, వాళ్ళ ఆడ్ మ్యాన్ అవుట్ లో మనకి నెంబర్స్ మీద ఎక్కువగా క్వశ్చన్స్ ఇస్తాడు. నెంబర్స్ తర్వాత లెటర్స్ తర్వాత వర్డ్స్ తర్వాత మిక్స్, ఇలా 4 కేటగిరీస్ ని నేను ఇచ్చిన క్వశ్చన్స్ ని జాగ్రత్తగా మళ్ళీ చూసుకోండి, ఏదైనా డౌట్ వస్తే ఖచ్చితంగా అడగండి. ఐ హోప్ యూ అండర్స్టూడ్ ఆల్ ది క్వశ్చన్స్ ఆఫ్ ఆడ్ మ్యాన్ అవుట్. ఇంకా అర్థం కాని వాళ్ళు ఎవరన్నా ఉంటే గనక
ఎందుకు అర్థం అవ్వలేదు అని ఒక్కసారి ఆలోచించండి. ఎందుకు అర్థం అవ్వలేదంటే మీరు బేసిక్స్ పర్ఫెక్ట్గా నేర్చుకోకుండా ఉండటమే. ఆ బేసిక్స్ అనేవి మీరు పర్ఫెక్ట్గా నేర్చుకొని నెక్స్ట్ మీరు క్లాస్ వింటే గనక లేదా మీరు క్వశ్చన్స్ చేస్తే గనక it is easy for you to answer any question given in the examination. So I hope today it's a beautiful session for all of you because I have discussed important questions in an exam point of view or check questions discuss చేశాను. సో డెఫినెట్గా మీకు హెల్ప్ అవుతాయి. ఇవన్నీ కూడా సేవ్ చేసుకొని ఇంకొకసారి మీరు ప్రాక్టీస్ చేయండి. అండ్ ఫ్రమ్ దిస్ వీక్ ఐ మే కండక్ట్ ఎగ్జామినేషన్ గ్రాండ్ టెస్ట్ కండక్ట్ చేస్తాను. అండ్ అన్ని టాపిక్స్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఏవైతే ఉంటాయో అవి క్లియర్గా నేర్చుకొని రెడీగా ఉండండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. దట్స్ ఆల్ ఫర్ టుడే అండ్ హ్యావ్ ఎ నైస్ డే. టేక్ కేర్. బై బై.